Dear students, welcome to IACA. Today's our discussion RRC Group D 28th September 2018 Shift 1 Mathematics Explanation. What is the sum of the reciprocals of the values of zeros of the polynomial? అంటే రూట్స్ ఆఫ్ ద పాలినామియల్. ఇచ్చినటువంటి బహుపది మూలాల యొక్క విలోమాల మొత్తం ఎంత? ఇక్కడ మనకు 6x² 3x² ఇచ్చాడు. అంటే మొత్తం ఎంత అవుతుందమ్మా? 9x² అవుతుంది. సో 9x² - 5x + 1. సో మనకు ఇక్కడ మూలాల యొక్క విలోమాల మొత్తం అన్నాడు. అంటే ఆ మూలాల ఆల్ఫా బీటా అనుకుంటే 1/α + 1/β. అప్పుడు ఏమవుతుందండి? సో ఆల్ఫా బీటా అనేది ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a. -b/a అంటే ఇక్కడ b అంటే -5 ఆల్రెడీ. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 5/9 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 5/9 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటమ్మా? c/a. c/a అంటే ఎంత అవుతుందండి? 1/9 వస్తుంది. అప్పుడు 9కి 9 క్యాన్సిల్ అవుతే సో మీ ఆన్సర్ ఏమవుతుందండి? 5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 5. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 315 marbles are distributed among Aman, Ashok and Alok in the ratio of 7:3:5 respectively. How many more marbles did Aman get compared to Ashok? అశోక్ కన్నా అమన్కి ఎన్ని మార్బుల్స్ ఎక్కువ వచ్చాయి అనేది క్వశ్చన్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 315 ఉన్నాయి. అవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 7:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 7:3:5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందండి? 15 పార్ట్స్ అవుతుంది. మొత్తం 7, 3, 5 15 భాగాలు అవుతుంది. 15 భాగాలు అంటే 315. 15 పార్ట్స్ అంటే 315. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందండి? సో 15 2s are 15 1s are అంటే 1 పార్ట్ విల్ బీ ఈక్వల్ టు 21. 1 పార్ట్ విల్ బీ ఈక్వల్ టు 21. ఇక్కడ మనకు కావాల్సింది ఎవరికి ఎన్నని కాదు, మనకు కావాల్సింది ఏంటంటే అశోక్తో పోలిస్తే వీళ్ళలో అశోక్ ఎవరమ్మా? మిడిల్ పర్సన్. అశోక్తో పోలిస్తే ఎవరికి? అమన్కి. అమన్ అంటే ఫస్ట్ పర్సన్ కదా, అమన్కి. సో ఎన్ని ఎక్కువ వస్తున్నాయి? అశోక్ ఏమో 3 భాగాలు, అమన్ ఏమో 7 భాగాలు. ఎన్ని ఎక్కువ? 4 భాగాలు ఎక్కువ. ఒక భాగం అంటే ఎంత? 21. 1 పార్ట్ అంటే 21. సో ఎన్ని భాగాలు ఎక్కువ? 4 భాగాలు ఎక్కువ. సో 4 × 21. సో 4 × 21 అంటే ఎంతమా? 84. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 84. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. One of the 2 inlet pipes works twice as efficient as other. The 2 inlet pipes fill the empty cistern in 12 hours. A drain pipe can empty a cistern all by itself in 12 hours. How many hours will the more efficient inlet pipe take to empty the cistern by itself? ట్యాంక్ నింపే 2 పైపుల్లో ఒకటి మరొక దానికంటే 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 కలిసి 12 గంటల్లో ట్యాంక్ నింపగలవు. ఏవి? 2 నింపేవిగానే ఉన్నట్లయితే 12 గంటల్లో ట్యాంక్ నిండుతుంది. కానీ 12 గంటల్లో ట్యాంక్ని పూర్తిగా ఖాళీ చేయగల మరొక పైపు కలదు. అంటే 2 ఇన్లెట్స్ ఉన్నాయి, ఒకటేమో అవుట్లెట్ ఉంది. సో ఖాళీ ట్యాంక్ నింపడానికి ఎక్కువ సమర్థవంతమైన పైపుకు ఎంత సమయం పడుతుంది? ఓకేనమ్మా? ఎక్కువ సమర్థవంతమైన పైపుకి ఇక్కడ ఒకసారికి మీరు గమనిస్తే అసలు చేయక్కర్లేదు సమ్ముని. ఎక్కువ సమర్థవంతమైన పైపు అన్నాడు కదా. ఎక్కువ సమర్థవంతమైన పైపు ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుంది అన్నాడు. 2 ఉన్నప్పుడే 12 గంటలు పట్టింది. ఏవి? సమర్థవంతమైన పైపు ప్లస్ ఇంకోటి 2 ఉన్నప్పుడే 12 గంటలు పట్టింది కదా. 12 గంటలు పట్టిందంటే ఆ 2 నింపే పైపులో ఒకదాని యొక్క సామర్థ్యం 1 అనుకుంటున్నా, రెండో దాని సామర్థ్యం 2 అనుకుంటున్నాను. ఓకేనమ్మా? ఎందుకంటే 2 రెట్లు సమర్థవంతంగా అన్నాడు. 1 గంటకు ఒక యూనిట్ నింపగలిగితే రెండో పైపు 2 రెట్లు కాబట్టి 2 లీటర్లు నింపగలుగుతుంది. అంటే 2 కలిసి గంటలో 3 లీటర్లు నింపుతున్నాయి. 2 కలిసి గంటలో 3 లీటర్లు నింపుతున్నాయి. అలా ఎన్ని గంటలు పట్టింది? 12 గంటలు పట్టింది. అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత ఉండాలి? 12 × 3 36 ఉండాలి. అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం 36. ఇప్పుడు ఈ 36 లీటర్స్ ఎవరు నింపాలి? ఎఫిషియెంట్గా ఉన్న పర్సన్, మోర్ ఎఫిషియెంట్గా ఉన్నటువంటి పైపు నింపాలి. మోర్ ఎఫిషియెంట్ పైప్ అంటే ఇదే కదా, 2 లీటర్స్ నింపే పైపే కదా. అంటే 36 లీటర్స్ని గంటకు 2 చొప్పున నింపితే ఎన్ని గంటలు పడుతుంది? 36/2 అంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 18 అవర్స్ పడుతుంది. సో అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే 2 నింపే పైపుల్లో ఒక పైపు యొక్క సామర్థ్యం 1 అనుకుంటున్నాను, రెండో దాని యొక్క సామర్థ్యం ఆటోమేటిక్గా 2 భాగాలు అవుతుంది. 2 కలిస్తే 3 భాగాలు. అలా ఎన్ని గంటలు పట్టిందంటమ్మా? 12 గంటలు పట్టింది. సో 12 × 3 అంటే 36.
ట్యాంక్ యొక్క సామర్థ్యం 36. ఆ 36 లీటర్స్ని ఇప్పుడు ఎక్కువ సామర్థ్యం గల పైపు అంటే గంటకు 2 నింపే పైపు. అలాంటప్పుడు ఎన్ని గంటలు పడుతుందండి? 18 గంటలు పడుతుంది. కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నటువంటి ఎక్స్ట్రా డేటా ఇస్తాడు. ఇచ్చిన డేటా అంతా యూజ్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ 4x² + kx + 5 ఈజ్ డివిజిబుల్ బై x + 1. ద సేమ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై వాట్? సో చూడండి ఒకసారి, ఇది డివిజిబుల్ బై x + 1 అన్నాడు. x + 1 ద్వారా భాగించబడుతుంది అన్నాడు. అప్పుడు x = ఏం తీసుకుంటామో -1 తీసుకుంటాం. x = -1 తీసుకుంటాం. ఇక్కడ అప్పుడు k ప్లేస్లో ఇప్పుడు k వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 4x² అంటే 4 అవుతుంది, -k + 5 = 0. అప్పుడు k = ఎంత వస్తుందమ్మా? 9 వస్తుంది. k = ఎంత వస్తుందమ్మా? 9 వస్తుంది. ఇప్పుడు k = 9 పెడితే ఏమవుతుందమ్మా? 4x² + 9x + 5 = 0. ఓకేనమ్మా? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చండి? ఈ 4x² + 9x + 5 = 0 అని మనం ఏ విధంగా రాయొచ్చు? ఏమేమి ఫ్యాక్టర్స్కి రాయొచ్చు చూడండి. ఏమేమి ఫ్యాక్టర్స్కి రాయొచ్చు? సో 4x + 5 అనేది ఒక ఫ్యాక్టర్గా రాయొచ్చా? దీన్ని ఎలా రాయొచ్చు? 4x² + 4x + 5x + 1 + 5 = 0 రాయొచ్చా? 4x 5xగా రాశాను. ప్రొడక్ట్ చేసేటువంటి సమ్ చేస్తాను నేను. ఇప్పుడు 4xని కామన్ తీస్తే ఏం మిగులుద్ది? x + 1 మిగులుద్ది. ఇక్కడ 5ని కామన్ తీస్తే ఏం మిగులుద్ది? x + 1 మిగులుద్ది. ఇప్పుడు x + 1ని కామన్ తీస్తే 4x + 5 మిగులుతుంది కదా. అంటే x + 1 అనేది ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ అన్నాడు. ఇంకో ఫ్యాక్టర్ ఏమవుతుంది? 4x + 5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4x + 5. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Garima and her sister together can paint the wall of their house in 45 days. If Garima alone did the job, it would have taken 81 days. If the work started by together, but Garima's sister had to leave 9 days before the completion of the work. How many days in all? అంటే మొత్తం మీద would it take it sisters to paint the house? చూడమ్మా, గరిమా సిస్టరు. సో ఇద్దరు కలిసి సో 45 రోజుల్లో పెయింట్ చేయగలరు. ఇద్దరు కలిసి 45 రోజుల్లో చేయగలరమ్మా. ఎవరెవరమ్మా? గరిమా వాళ్ళ సిస్టరు. సో గరిమా సిస్టర్ పేరు ఏమని ఇచ్చాడా? ఇవ్వలేదు, జస్ట్ గరిమా సిస్టర్ అనుకుందాం. ఓకేనమ్మా, గరిమా సిస్టర్ అనుకుందాం. ఇద్దరు కలిసి ఎన్ని డేస్ అంటమ్మా? 45 డేస్. ఇద్దరు కలిసి 45 డేస్. గరిమా సిస్టర్ ఇద్దరు కలిసి 45 డేస్. గరిమా మాత్రమే అయితే 81 డేస్ పడుతుంది. గరిమాకు మాత్రమే అయితే 81 డేస్ పడుతుంది. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. 45, 81 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి? మ్యాక్సిమం కూడా ఇవి 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ ఆఫ్ 81 అంటే, సో 5 టైమ్స్ ఆఫ్ 81 అంటే 405. అంటే టోటల్ వరకు 405. 45 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది. 81 టైంలో 5 టైమ్స్ పోతుంది. చూడండి, గరిమా సిస్టర్ ఇద్దరు కలిస్తే సో రోజుకు 9 భాగాలు చేయగలరు. గరిమా ఒకటైతే రోజుకు 5 భాగాలు చేయగలరు. అప్పుడు గరిమా సిస్టర్ రోజుకి ఎన్ని చేయగలదు? 4 చేయగలదు. ఇప్పుడు ఎవరు ఎంత వర్క్ చేయగలరో తెలుసు, మొత్తం వర్క్ ఎంతో తెలుసు. ఇప్పుడు ఎవరు వర్క్ స్టార్ట్ చేశారో చూద్దాం. ఇద్దరు కలిసి రంగులు వేయడం స్టార్ట్ చేశారు. కానీ పని పూర్తవడానికి 9 రోజుల ముందు గరిమా సోదరి పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 9 రోజుల ముందు. అంటే 9 రోజుల ముందు గరిమా ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. గరిమా సోదరి 9 రోజుల ముందు వెళ్ళిపోయింది అంటే సో చివరి 9 రోజులు ఎవరు చేసి ఉంటారు? గరిమా ఒకతే చేసి ఉంటుంది. గరిమా రోజుకి ఎన్ని చేయగలదు? 5 చేయగలదు. అలా ఎన్ని రోజుల పాటు చేసింది? 9 రోజుల పాటు చేసింది. అంటే మొత్తం ఎన్ని యూనిట్స్ అయిపోయి ఉంటుంది? 45 యూనిట్స్ అయిపోయి ఉంటుంది. మొత్తం 405లో 45 గరిమా ఒకటే చేస్తే మిగతా 360 ఎవరు చేస్తుంటారు? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చేస్తుంటారు. అంతే కదా, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చేస్తుంటారు. ఇద్దరు కలిస్తే రోజుకి ఎన్ని చేస్తారు? 9 చేస్తారు. అలా 360 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 40 డేస్ పడుతుంది. అంటే ఇద్దరు కలిసి 40 డేస్ చేశారు. గరిమా ఒకటి 9 రోజులు చేసింది. ఇద్దరు కలిసి 40 రోజులు. చివరి 9 రోజులు గరిమా ఒకతే. అంటే మొత్తం మీద ఎన్ని రోజులు పట్టింది? 49 రోజులు పట్టింది. అడిగింది మొత్తం మీద కదా. చూడండి, వారిద్దరికి ఇంటిని పెయింట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొత్తం మీద 49 రోజులు పడుతుంది. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, 40 రోజులు చేశారు. గరిమా సిస్టర్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ గరిమా బాధ్యతగా తీసుకొని చివరి 9 రోజులు కూడా చేసింది. అంటే మొత్తం మీద 49 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ అయింది. A year ago, Akash father age was 9 times that of Akash. After 3 years, his father age will be 5 times that of his age. How old will Akash be next year? చూడమ్మా, 1 సంవత్సరం క్రితం అన్నాడు. 1 సంవత్సరం క్రితం
ఒక సంవత్సరం క్రితం ఆకాష్ తండ్రి వయసు ఆకాష్ వయసుకి 9 రెట్లు. అంటే ఆకాశ వయసు 1 అనుకుందాం, అప్పుడు తండ్రి వయసు ఏమవుతుంది 9 రెట్లు అవుతుంది. ఇక్కడ 9:1. 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత కింద చూస్తే అతని తండ్రి వయసు అతని వయసుకి 5 రెట్లు ఉంది. అతని వయసుకి 5 రెట్లు, అతని వయసు 1 భాగం అనుకుంటే తండ్రి వయసు 5 భాగాలు. దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమవుద్ది? ఈ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే ఏమవుద్ది? 10:2 అవుతుంది. ఏమవుతుంది? 10:2 అవుతుంది. అంటే 9 భాగాలు కాస్త 10 భాగాలు అవుతుంది. 1 భాగం కాస్త 2 భాగాలు అవుతుంది. అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 1 భాగం పెరిగింది. ఎన్ని భాగాలు పెరిగింది? 1 భాగం పెరిగింది. ఇక్కడ కూడా 1 భాగమేగా పెరిగింది. ఆ 1 భాగం దేనివల్ల పెరిగింది? 1 సంవత్సరం క్రితము 3 సంవత్సరాల తర్వాత. అంటే 1 సంవత్సరం క్రితము 3 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే 4 సంవత్సరాలు. అంటే 1 భాగము అంటే 4 సంవత్సరాలు. 1 భాగము అంటే 4 సంవత్సరాలు. మరి 9 భాగాలు అంటే 36 సంవత్సరాలు. 1 భాగము అంటే 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆకాశ్ వయసు 1 సంవత్సరం క్రితం 4, 1 సంవత్సరం క్రితం 4, ప్రస్తుతం 5, 1 సంవత్సరం తర్వాత 6. సో 1 సంవత్సరం తర్వాత ఆకాశ్ వయసు అడిగాడు. 1 సంవత్సరం తర్వాత ఆకాశ్ వయసు 6 సంవత్సరాలు. ఓకేనమ్మా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? చూస్తూనే చెప్పొచ్చు మనం. సో 1250 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. ఓకేనమ్మా? 1250 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, చూస్తూనే చెప్పొచ్చు. మనకందరికీ కూడా స్క్వేర్ రూట్స్ తెలుసు. చూస్తూనే చెప్పొచ్చు 1250 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని. సో మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. ఓకేనమ్మా? చూస్తూనే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు 1250 ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వైర్ టు దట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగన్ హ్యావింగ్ ద సేమ్ పెరిమీటర్. సమాన చుట్టుకొలతలు కలిగిన ఒక చతురస్రం యొక్క వైశాల్యము మరియు షడ్భుజి యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ ఏమన్నాడమ్మా? సో మనకు పెరిమీటర్స్ ఈక్వల్ అంటున్నాడు. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వైర్? చతురస్రం యొక్క పెరిమీటర్ ఎంత? 4a. అదేవిధంగా ఇంకోటి ఏంటమ్మా ఇక్కడ షడ్భుజి యొక్క పెరిమీటర్ ఎంతమ్మా? 6a. దీని యొక్క భుజం a1 అనుకుందాం, దీని యొక్క భుజం a2 అనుకుందాం. అప్పుడు భుజాల నిష్పత్తి ఎలా ఉంటుందో చూద్దాం. 6/4 అంటే ఎలా రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు కదా 3/2 అని. అంటే చతురస్రం యొక్క భుజము 3 భాగాలు, షడ్భుజి యొక్క భుజము 2 భాగాలు. ఓకేనమ్మా? అదే ఇప్పుడు నాకు వైశాల్యాల మధ్య నిష్పత్తి కావాలి. సో చతురస్రం యొక్క వైశాల్యం అంటే స్క్వేర్ ఏరియా అంటే a1 స్క్వేర్. ఓకేనమ్మా? అదే షడ్భుజిది అంటే 6 × √3/4 a స్క్వేర్. ఇక్కడ ఏ అంటే మనం a2 అనుకున్నాం కదా, a2 స్క్వేర్. ఇక్కడ a1 అంటే ఎంతమ్మా? 3 పార్ట్స్ కదా. a1 స్క్వేర్ అంటే 9 పార్ట్స్. 6 × √3/4 a2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? a2 అంటే 2 పార్ట్స్ కదా, a2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో ఒకసారి మీరు చూస్తే 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3 2 టైమ్స్, 3 3 టైమ్స్. √3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. √3 1 √3 టైమ్స్. √3 × √3 3 అవుతుంది కాబట్టి అప్పుడు ఫైనల్గా మనకి ఏం మిగులుతుందమ్మా? √3:2 మిగులుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే √3:2 మిగులుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ కన్క్లూడ్ చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందంటే 15 వస్తుంది. ఎల్సిఎం 15 వస్తుంది. 5 టేబుల్లో 3 టైమ్స్, 3 2s are 6. సో 15 టేబుల్లో 1 టైం అంటే 4 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం 5 వస్తుంది. 3 - 2 అంటే 1. సో 1/5 వస్తుంది. 5 1s are 5 3 టైమ్స్ అంటే ఇక్కడ 10/3 వస్తుంది. అంటే 3/12 హాఫ్ అంటే ఇంటూ 10/3. 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 టేబుల్లో 2 5s are 2 6s are. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5/6. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Pipe C and D alone can fill a tank in 4 and 5 hours respectively. If pipe C is closed after 3 hours and at the same time pipe D is open, in how many hours will the tank get full? సో పైపులు సి మరియు డీలు ఒంటరిగా 4 మరియు 5 గంటల్లో ట్యాంక్ని నింపగలవు. పైప్ సి 3 గంటల తర్వాత మూసివేయబడింది. అదే సమయంలో పైప్ డి తెరిస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుంది? ఒకసారి మీరు చూస్తే ఏ అనేది మాత్రమే అయితే 4 గంటలు, సి అండ్ డి అన్నాడు కదా, సి అండ్ డి అన్నాడు. సి మాత్రమే అయితే 4 గంటలు, డి మాత్రమే అయితే 5 గంటలు. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ ఏంటో కనుక్కుందాం. ట్యాంక్ కెపాసిటీ ఎంతమ్మా? సో ట్యాంక్ కెపాసిటీ ఎంత? 4 5 ఎల్సిఎం ఎంత? 20. 4 5 ఎల్సిఎం ఎంత? 20. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. 5 టేబుల్లో 4 టైమ్స్. అలా క్లియర్ అండి. పైపులు సి అండ్ డి 4 మరియు 5 గంటల ట్యాంక్ నింపగలవు. సో అదే సమయంలో డి తెరిస్తే ఎన్ని గంటల ట్యాంక్ నిండుతుంది అంటున్నాడు. ఒకసారి మీరు చూడమ్మా. సో పైప్ సి 3 గంటల తర్వాత మూసివేయబడుతుంది. పైప్ సి 3 గంటల తర్వాత.
3 గంటల్లో ఎన్ని లీటర్స్ వస్తాయేమో సీన్ ఓపెన్ చేస్తే 3 ఇంటూ 5 3 ఇంటూ 5 3 ఇంటూ 5 అంటే ఎంత 15 కదా, అంటే 15 లీటర్స్ వచ్చేసాయి. ఇంకా ట్యాంక్ నిండాలంటే ఇంకెన్ని లీటర్స్ రావాలి, ఇంకో 5 లీటర్స్ కావాలి. ఇప్పుడు ఎవరిని క్లోజ్ చేసాం, సీని క్లోజ్ చేసాం. ఎవరిని ఓపెన్ చేసాం, డీని ఓపెన్ చేసాం. ఇంకెంత నిండాలి, ఇంకో 5 నిండాలి. ఈ 5 ఎవరు నింపాలి, డీ నింపాలి. డీ గంటకి 4 నింపగలుగుతుంది. సో 5/4 అంటే 1.25 అవర్స్, 1.25 అవర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ అగైన్. సో ఒకసారి మీరు చూస్తే -2 ఇంటూ -2 ఏమవుతుందండి, +4 అవుతుంది. 1 + 4 ఏమవుతుందండి, 5 అవుతుంది. 5 ఇంటూ 3 15 అవుతుంది. అంటే ఈ మొత్తం వాల్యూ ఏమవుతుందమ్మా, 15 అవుతుంది. 15 అవుతుంది. ఇక్కడ 9 - 2 అంటే 7. 52లో 7 తీసేస్తే 45. సో ఫైనల్గా 45/15. సో 45/15 అంటే 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పెద్దామా, 3 టైమ్స్ పెద్ది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ A -2, B -3, -5, C. సో సి ఎంతమ్మా, 3, -2, 3, -2. అయితే త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటి? సో త్రిభుజ వైశాల్యము అంటే హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 - y3 ప్లస్ x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ y1 - y2. సో ఇక్కడ x1 y1, x2 y2, x3 y3 ఇచ్చాడు. x1 ఎంతమ్మా, -4. x1 ఎంతమ్మా, -4. x1 ఇంటూ y2 - y3. y2 అంటే ఎంతమ్మా, -5. y2 - y3. y3 అంటే -2, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ప్లస్ x2 అంటే ఎంతమ్మా ఇక్కడ, -3. x2 అంటే -3 అవుతుంది. x2 ఇంటూ y3 - y1. y3 అంటే -2 మైనస్ y1 అంటే +2 అయిపోతుంది, మైనస్ ఆఫ్ మైనస్. ఎందుకంటే -2 + 2 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ప్లస్ x3 అంటే ఎంత, 3. x3 ఇంటూ y1 - y2. y1 - y2 అంటే -5, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, ఈ ఎంటైర్ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ +3 ఉంటుంది. 3 ఇంటూ 3 9 అవుతుంది. సో ఇక్కడ -3 ఉంటుంది, -3 ఉంటుంది. -3 ఇంటూ -4 అంటే +12 అవుతుంది. ఇక్కడ ఒక 12 అవుతుంది, అక్కడ ఒక 9 అవుతుంది. 12 + 9 అంటే 21. 21/2. సో 21/2 అంటే 10.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 10.5. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. A and B can do a piece of work together in 15 days. A alone can do it in 25 days. They start working together, but B leaves 5 days before the completion of the work. For how many days A and B working together? A మరియు Bలు కలిసి 15 రోజులు ఒక పని చేయగలరు. అయితే A మాత్రమే 25 రోజుల్లో పని చేయగలరు. వారు కలిసి పని చేయడం ప్రారంభిస్తారు. కానీ పని పూర్తి 5 రోజుల ముందు B వదిలివేస్తాడు. A మరియు Bలు కలిసి ఎన్ని రోజులు పని చేస్తారు? చూడమ్మా, A Bలు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారండి. చూడమ్మా, A Bలు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారు. A Bలు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకేనమ్మా. ఏ మాత్రమే అయితే 25 రోజుల్లో చేస్తాడు. ఏ మాత్రమే అయితే 25 రోజుల్లో చేస్తాడు. ఏ ఒక్కడైతే 25 రోజుల్లో చేస్తాడు. ఓకేనండి. ఫస్ట్ మొత్తం పని ఎంత ఉందో కనుక్కుందాం. 15, 25 ఎల్సిఎం ఎంతమ్మా, 75. మొత్తం వర్క్ ఎంత, 75. సో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా, 5 టైమ్స్. 25 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా, 3 టైమ్స్. ఓకేనండి, 3 టైమ్స్. ఇప్పుడు ఎవరు కలిసి పనిచేశారు? వారు కలిసి పనిని ప్రారంభించారు. కానీ పని పూర్తి 5 రోజుల ముందు బి వదిలివేస్తాడు. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారండి. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు. 5 రోజుల ముందు ఎవరు మానేశారు? బి వదిలేశాడు. బి వదిలేశాడంటే చివరి 5 రోజులు ఎవరు చేస్తుంటారమ్మా? చివరి 5 రోజులు ఏ ఒక్కడే చేస్తుంటాడు. ఏ ఒక్కడే రోజుకు 3 చేస్తాడు. 5 రోజులు అంటే ఎంత చేస్తుంటాడు? 15 చేస్తుంటాడు. అంటే మొత్తం 75లో 15 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 60 ఉంటుంది. ఆ 60 ఎవరెవరు చేశారు? ఆ 60 ఎవరెవరు చేశారండి? ఏబీ కలిసి చేశారు. ఏబీ కలిసి రోజుకి ఎంత చేయగలరు? 5 చేయగలరు. అలా ఎన్ని డేస్ పడుతుందమ్మా? 12 డేస్ పడుతుంది. అలా ఎన్ని డేస్ పడుతుందండి? 12 డేస్ పడుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఏబీలు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? 12 రోజులు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, తరుణ్ అండ్ తపన్ స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 13,000, 19,500 respectively. However, so due to financial emergency, Tapan had to withdraw his investment after 8 months. In what ratio should the profit of the first 12 months be shared among the 2 persons? సో తరుణు మరియు తపన్ వరుసగా 13,000, 19,500 పెట్టుబడులతో భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. కానీ ఆర్థిక కారణాలుగా సో తపన్ 8 నెలల తర్వాత తన బిజినెస్ని విత్డ్రా చేసుకున్నాడు. తన ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకున్నాడు. అయితే 12 నెలల తర్వాత సో వాళ్ళకి లాభాల వాటా ఏ నిష్పత్తిలో ఉంటుందో కనుక్కోమంటున్నాడు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. ఇంకా కూడా 13వ టేబుల్లో పోతుంది. 13 ఒకసార్లు, 13 5 సార్లు. 13వ టేబుల్లో 13 10 సార్లు పోతుంది.
అంటే సింపుల్గా మనము 65 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సింపుల్గా 2 zeros క్యాన్సిల్ అయిన తర్వాత, సో 2 zeros క్యాన్సిల్ అయిన తర్వాత 65 టేబుల్లో 65 2s 65 3s 65 టేబుల్లో ఓకేనమ్మా. 65 2s 65 3s 65 టేబుల్లో మీకు పోతుందని ఎలా తెలుసు అంటే ఇక్కడ మనకు 65 రెండింటికి 130కి 195కి డిఫరెన్స్ 65 ఉంది కాబట్టి, అంటే తరుణ్ 2 భాగాలు పెట్టుబడి పెట్టాడు, తపను 3 భాగాలు పెట్టాడు. కానీ తపను 8 నెలల తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. అంటే తపను 8 నెలలు మాత్రమే బిజినెస్లో ఉన్నాడు, కానీ తరుణ్ మాత్రం 12 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. ఓకేనండి. వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తే వాళ్ళ లాభాల నిష్పత్తి కూడా అవుతుంది. అంటే కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేయనమ్మా. సో ఒకసారి చూస్తే 12 1s 12 2s 12 2s అంటే 24. సో 2:2 అంటే 1:1. అంటే వాళ్ళ లాభాల నిష్పత్తి 1:1. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ద వాల్యూమ్ ఆఫ్ ద సేల్స్ ఇన్ ఏ స్టోర్ ఈజ్ రికార్డెడ్ ఫర్ ద 4 different quarters ద ఫాలోయింగ్ డేటా. సో దుకాణంలో అమ్మకాల పరిమాణం 4 వేరు త్రైమాసికాలకు నమోదు చేయడమైంది. సో ఈ విధంగా కింద ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా. సో వాట్ ఆర్ ద యావరేజ్ సేల్స్ పర్ క్వార్టర్? వాట్ ఆర్ ద యావరేజ్ సేల్స్ అడుగుతున్నాడండి. అంటే అన్నింటిని యాడ్ చేసి బై 4 చేయడమే. 200 100 అంటే 300 300 350 650 650 550 700 1200 మొత్తం 1200 బై 4 చేయాలి కాబట్టి 1200 బై 4 చేస్తే 300 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 300. అలా డైరెక్ట్గా చెప్పొచ్చు. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు 1200 వస్తుందమ్మా. యావరేజ్ అన్నాడు కాబట్టి, సగటు అన్నాడు కాబట్టి బై 4 చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 300. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 trains, one 153 meters long and other 127 meters long, coming from opposite directions, crossed each other in 7.2 seconds. The combined speed of the 2 trains every hour would be how much? వ్యతిరేక దిశల నుండి వచ్చేటువంటి 2 రైళ్లు, ఒకటి 150 మీటర్ల పొడవు, మరొకటి 127 మీటర్ల పొడవు ఉన్నాయి. అవి 7.2 సెకండ్లలో ఒకదాన్ని ఒకటి దాటుతాయి. ప్రతి గంటకి 2 రైళ్ల సంయుక్త సాపేక్ష వేగం ఎంత? సాపేక్ష వేగం అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటూ, ఒక రైలు మరొక రైలును దాటుతుంది అంటే రైల్ 1 పొడవు ప్లస్ రైల్ 2 పొడవే దూరం అవుతుంది. రైల్ 1 పొడవు ఎంతమ్మా? 153 మీటర్స్. రైల్ 2 పొడవు ఎంతమ్మా? 127 మీటర్స్. సో దూరము బై కాలము ఎన్ని సెకండ్స్లో దాడుతుందమ్మా? 7.2 సెకండ్స్. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏంటంటే దూరము బై కాలము అంటే సాపేక్ష వేగం. వేగము 2 రైళ్ళు ఒకే సమయంలో గమనంలో ఉన్నాయి కాబట్టి సాపేక్ష వేగం తీసుకుంటాం. కాకపోతే ఆప్షన్స్ అనేవి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్లలో వస్తుంది. మనం కిలోమీటర్ పర్ అవర్లో చేయాలి అంటే సో మనం 18/5 చేయాలి. మనం ఏం చేయాలి? 18/5 చేయాలి. సో ఒకసారి మీరు చూడమ్మా జాగ్రత్తగా. సో ఒకసారి మీరు చూస్తే 3.6 టేబుల్లో 3.6 2 times, 3.6 5 times, 3.6 5 times, 5 get cancel. సో 153 + 127 అంటే ఎంత అవుతుందండి? 160 120 280 280/2 అంటే సో 280/2 అంటే 140. సో 140 km/h. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఫ్రాక్షన్ వెన్ యాడెడ్ టు 7/8 గివ్స్ 4. ద సెట్ ఫ్రాక్షన్ ఈజ్ వాట్? అంటే ఆ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. 7/8కి ఒక భిన్నమును కలిపినప్పుడు ఫలితం 4 వస్తుంది. అయితే ఆ భిన్నం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే చేయక్కర్లేదండి, 4 రావాలి. 7/8 అంటే <1. అంటే అవర్ ఆన్సర్ షుడ్ బి మోర్ దాన్ 3. అవర్ ఆన్సర్ షుడ్ బి మోర్ దాన్ 3 లెస్ దాన్ 4. మోర్ దాన్ 3 లెస్ దాన్ 4. ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ దేర్. నేను చెప్పింది అర్థమైందా? 7/8 అంటే లెస్ దాన్ 1. 1 కూడా 1/8 తక్కువ. 4 కావాలి అంటే 3 పాయింట్ సంథింగ్ ఉండాలి మన ఆన్సర్. సో 3 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. లేదు అంటారా? ఆ ఫ్రాక్షన్ ఎక్స్ అనుకుందాం. 7/8కి యాడ్ చేస్తే 4 రావాలి. ఇప్పుడేం చేయండి? ఇప్పుడు 4లోంచి 7/8 తీసేస్తే సో ఎంత వస్తుందమ్మా? 3 1/8 వస్తుంది. అలా చేయక్కర్లేదు, డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడికి మనం చూస్తే సో 4ని అలారం రాయండి. 4 ప్లస్ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా 3 × 4 ఉంది, 3 × 4² ఉంది, 3 × 4³ ఉంది, 3 × 4⁴, 3 × 4⁵. నేనేం చేస్తానంటే 3 × 4ని కామన్ తీస్తున్నాను. 3 × 4ని కామన్ తీస్తున్నాను. అప్పుడు 3 × 4ని కామన్ తీసి ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 4² మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 4³ మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 4⁴ మిగులుతుంది. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 4 + 12 ఇంటూ సో 4⁴ అంటే ఎంతమ్మా? 256. 4³ అంటే ఎంతమ్మా? సో 64. 4² అంటే 16 + 4 + 1 అంటే ఎంత వస్తుందండి? 256 + 64 అంటే 260 320 336 340 341 341 వస్తుంది. ఓకేనమ్మా. సో
256 64 అంటే 260 320 336 340 341 వస్తుంది. ఇప్పుడు 12 into 341 అండి. అప్పుడు మనకి ఎంత వస్తుందో ఒకసారి కింద చూస్తే 4 ప్లస్, సో 12 1 జాస్ 12, సో 12 4 జాస్ 48, 48 ప్లస్ 1, 48 ప్లస్ 1 అంటే 49, సో 12 3 జాస్ 36, 36 ప్లస్ 4, సో 36 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది? 40 వస్తుంది. అంటే 4092, 4092 ప్లస్ 4 అంటే 4096, 4096 అంటే సో మనకు 16 క్యూబ్, 4096 అంటే ఎంతమ్మా? 16 క్యూబ్. 16 క్యూబ్ని ఇలా రాయొచ్చా? 4 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. అంటే 4 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 4 to the power of 6 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ గివెన్ బిలో ఇస్ నాట్ రేషనల్? సో చూస్తూనే చెప్పొచ్చమ్మా ఇక్కడ మనం. సో 32ను మనం ఏమని రాయొచ్చు అంటే 2 power 5 అని రాయొచ్చు, కానీ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 ఉంది. చూస్తేనే చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. ఇక్కడ 64ని ఎలా రాయొచ్చమ్మా? 4 క్యూబ్ అని రాయొచ్చు. 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. 32 2 power 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5 ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 27 అంటే ఏమవుతుంది? 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3, సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 3x square plus ax plus 4 is a perfectly divisible by x minus 8. Then find the value of a. సో x minus 8 ద్వారా సంపూర్ణంగా కింద భాగించబడితే అప్పుడు ఏమవుతుందండి? సో x is equal to 8 తీసుకుందాం. 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 3 into 8 square, 8 square అంటే ఎంతమ్మా? 64. 3 into 64 ప్లస్ 8a ప్లస్ 4 is equal to 0. 3 into 64 అంటే ఎంత అవుతుందండి? 3 into 64 అంటే 360 times 180, 3 4s are సో 12 ప్లస్ 180 192, 192 196. అప్పుడు 8a ఈజ్ ఈక్వల్ 196 మైనస్ 196. అప్పుడు 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 2s are 16, 8 2s are 16, రిమైండర్ ఈజ్ 36, 8 4s are 32, రిమైండర్ ఈజ్ అంటే 24.5 వస్తుంది. అంటే a ఈజ్ ఈక్వల్ మైనస్ 24.5. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Study the following question and decide which of the following statements are sufficient to answer the question. Data sufficiency. మన టార్గెట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఉన్న డేటా సరిపోతుందా లేదా అని టెస్ట్ చేయడమే మన టార్గెట్. సో వాట్ ఈస్ ద టోటల్ ఏజ్ ఆఫ్ నకుల్ అండ్ ద్విజ్? ఓకేనమ్మా. సో వీళ్ళిద్దరు టోటల్ ఏజ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏంటంటే సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఇక్కడ నకుల్ ఈజ్ 12 years old టుడే అన్నాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఓన్లీ నకుల్కే తెలుస్తుంది, ద్విజ్ తెలుస్తుందా తెలియదు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద్విజ్ ఈజ్ యంగర్ టు నకుల్ బై 3 years. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ తెలిస్తే ఆన్సర్ చేయలేము, ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా ఎవరి ఏజ్ గురించి మాట్లాడలేదు. కానీ రెండు స్టేట్మెంట్ని యాడ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి నకుల్ తెలుస్తుంది కాబట్టి ద్విజ్ సో యంగర్ టు నకుల్ బై 3 years కాబట్టి అప్పుడు ద్విజ్ ఏజ్ కూడా తెలుస్తుంది, అప్పుడు ఇద్దరు ఏజ్ ఎంతో తెలుస్తుంది. అంటే రెండు స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటా మనకు అవసరం. ఇచ్చినటువంటి రెండు ప్రకటనలో ఉన్న డేటా తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందమ్మా. సో ప్రకటనలు 1 మరియు 2 రెండు కలిస్తే మనం ఆన్సర్ చెప్పగలుగుతాం, రెండు కలిసి ఆన్సర్ చెప్పగలం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి. సో టు డిస్పోజ్ ఆఫ్ ద ఓల్డ్ స్టాక్స్ ఏ పర్సన్ సోల్డ్ ఏ టీ సెట్ ఫర్ 3540 విచ్ వాస్ 41% బిలో ద కాస్ట్ ప్రైస్. ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11%, ద సెల్లర్ షుడ్ హ్యావ్ సోల్డ్ ద సెట్ ఫర్ హౌ మచ్ మోర్ అంటున్నాడు. హౌ మచ్ మోర్. ఓకేనండి. సో పాత సరుకును అమ్మడం కొరకు ఒక వ్యక్తి టీ సెట్ను 3540 రూపాయలకి అమ్మాడు. ఇది కొనుగోలు ధర కంటే 41% తక్కువ. కొనుగోలు ధర కన్నా కూడా 41% తక్కువ. అంటే 41% తక్కువ అంటే అతను ఎంతకు అమ్మినట్టు? 59% అమ్మినట్టు. ఓకేనండి. సో 59% అంటే ఎంత? 3540. కాకపోతే మనకు విక్రేత 11%, అంటే అతను 11% లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జనరల్గా 11% లాభం అంటే ఎంతకు అమ్మాలి? అతను 111%కి అమ్మాలి. సో పొందడానికి సెట్ని రూపాయలకి అంటే ఎంతకి ఎక్కువ కమ్మాలి? ఎంతకి ఎక్కువ? అతను కొన్నది ఎంతకి? 59%కి. ఎంత ఎక్కువ కమ్మాలి అంటే 59 111కి డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? డిఫరెన్స్ 41 11. 41 అంటే సో 52% ఎక్కువ కమ్మాలి. ఎంత ఎక్కువ అన్నాడు అంతే. హౌ మచ్ మోర్ అన్నాడు, అందుకని 52 మాత్రమే తీసుకోవాలి. ఓకేనమ్మా. చూడమ్మా, 59% 3540 అయితే 52% ఎంత అంటే 52 అనేది 59కి దగ్గరగా ఉంది కదా. మన ఆన్సర్ కూడా 3540కు దగ్గరగా ఉండాలి. 3540 కన్నా తక్కువ దానికి దగ్గరగా ఉండాలి. సో 3540 కన్నా తక్కువ దానికి దగ్గరగా ఉండాలి. అంటే ఈ ఆప్షన్స్ అయితే కాదు కదా. సో 3540కు దగ్గరగా ఉండాలి, లేదంటే క్యాన్సిల్ చేయండి, నో ప్రాబ్లం. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది.
59 సిక్సార్స్, 50 సిక్సార్స్ 300, 9 సిక్సార్స్ 54, 54 ప్లస్ 300 354, జీరో ఉంది కాబట్టి జీరో పెట్టా. సో 60 టైమ్స్. సో 52 6 టైమ్స్ ఎంతమ్మా? 3120. నేనేం చెప్పాను మీకు? 3540 దగ్గరగా ఉన్న ఆప్షన్ అన్నాను. 3540 దగ్గరగా ఉన్న ఆప్షన్ అదొకటేగా ఉంది, డైరెక్ట్గా ఆప్షన్ డి అని చెప్పొచ్చు. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 512 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? సో 1 టేబుల్లో పోతుంది, ఎస్ 1 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 4 టేబుల్లో పోతుంది, 4 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 4 టేబుల్లో పోతుంది కాబట్టి డెఫినెట్గా 16 టేబుల్లో పోతుంది, ఎస్ 16 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. దాని మల్టిపుల్స్ చూసుకుంటున్నాను, ఓకేనమ్మా. నెక్స్ట్ 16 టేబుల్లో పోతుంది కాబట్టి 64 టేబుల్లో కూడా పోతుంది, ఎస్ 64 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 64 డెఫినెట్గా పోతుంది. 64 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 64 8 జార్స్. 16 టేబుల్లో పోతుంది, 16 32 టైమ్స్. 64 టేబుల్లో పోతుంది కాబట్టి సో డెఫినెట్గా అది 256 టేబుల్లో కూడా పోతుంది, ఎస్ 256 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి? 3 5 ఉన్నాయి. సో హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్? 5 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ అమ్మా, ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 items, one at 25% profit, another at 15% loss, and got a profit of 35 rupees. If the cost price of the item sold at 25% profit is twice than the item sold at 15% loss, so find the sum of the cost prices of both the items. ఒక దుకాణదారుడు 2 వస్తువులు విక్రయించాడు. ఒకటి 20% లాభంతో మరియు మరొకటి 15% నష్టంతో అమ్మాడు. అతనికి 35 రూపాయలు లాభం వస్తుంది, ఓకేనమ్మా. సో ఈ విధంగా అమ్మినట్లయితే అతనికి 35 రూపాయలు లాభం వస్తుంది. 25% లాభంతో విక్రయించిన వస్తువు యొక్క కొనుగోలు ధర 15% నష్టానికి అమ్మిన దానికంటే 2 రెట్లు అయితే 2 వస్తువుల కొనుగోలు ధరలు మొత్తం ఎంత? ఇక్కడ విషయం ఏమిటంటే సో 25% లాభానికి ఏదైతే అమ్ముతున్నావో ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర 15% నష్టానికి అమ్మిన దానికంటే 2 రెట్లు ఎక్కువ అంట. అంటే నష్టానికి అమ్మేదాన్ని 100 అనుకుందాం, లాభానికి అమ్మేదాన్ని 200 అనుకుందాం. జస్ట్ ఐ అజంప్షన్, దట్ ఈజ్ మై అజంప్షన్, ఓకేనమ్మా. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 300 అవుద్ది. అప్పుడు మొత్తం ధర ఎంత అవుతుందో 300 అవుద్ది. రెండింటికి కొనుగోలు ధర ఎంత అవుతుందో 300 అవుద్ది. చూద్దాం. లాభానికి అమ్మింది 20% కదా, అంటే 20% అంటే ఎంతమ్మా? 200 మీద 20% అంటే 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 200 హాఫ్ చేస్తే 100, 100 హాఫ్ చేస్తే 50, అంటే దీని మీద 50 రూపీస్ లాభం వస్తుంది. రెండోది నష్టానికి అమ్మింది, ఎంత నష్టానికి అమ్మారమ్మా? 15% నష్టానికి అమ్మాం. 15% నష్టానికి అమ్మిన దాని యొక్క కొన విలువ ఎంత? 100. దాని మీద 15% నష్టం అంటే ఎంత అవుతుందండి? -15 వస్తుంది. అప్పుడు మొత్తం మీద ఎంత లాభం వస్తుందండి? 35 రూపాయలు లాభం వస్తుంది. లెక్క ప్రకారం కూడా 35గా, లెక్క ప్రకారం కూడా 35గా. అంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్, జనరల్గా మనం ఏదైనా ఒక వాల్యూ తెలియకపోతే 100 అని అనుకుంటాం. అంటే మన అజంప్షన్ కరెక్ట్ అయింది కాబట్టి ఆ రెండింటి యొక్క కొన విలువలు మొత్తం ఎంత అంటే 300. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బై వాట్ నెంబర్ షుడ్ 6/9 బి మల్టిప్లైడ్ టు గెట్ 40? అంటే 40 రావాలి అంటే సో మనకు 40 రావాలి అంటే సో 6/9కి దేంతో గుణించాలి? ఈ 6/9 ఎలా రాసుకోవచ్చు? 9 6 54, 54 + 2 56, 56/9. ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. సో చూడండి అమ్మా, ఒకసారి మీరు చూస్తే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 4 10 టైమ్స్. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 4 19 టైమ్స్. సో 9 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? 90/19, 90/19 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 19 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందండి మనకు? 19. సో ఒకసారి మీరు చూస్తే 4 టేబుల్లో 19 టైమ్స్ కాదు కదా ఇది. 4 టేబుల్లో మనకు 4 10 టైమ్స్. సో 4 14 టైమ్స్. అప్పుడు 90/14 వస్తుంది. 90 ఎంత వస్తుందమ్మా? 14 వస్తుంది. ఈజ్ ఈక్వల్ సమ్ ఎక్స్. సో 14 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు? 14 6 hours 84. రిమైండర్ ఎంత? 6. 6/14 అంటే 6/14. సో మనకు 3/7. 6 3/7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6 3/7. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 0 1 2 3 and so on n 9 is k, then the standard deviation of the 10 11 12 13 and so on up to 11 will be what? స్టాండర్డ్ డీవియేషన్ అండి. అంటే ఇక్కడికి మీరు చూస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? 0 to 9 అంటే 10 నెంబర్స్ ఉన్నాయి. 0 to 9 అంటే 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 10 నెంబర్స్ మధ్య డిఫరెన్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిఫరెన్స్ కూడా 1. కాబట్టి సో దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ k అయితే నెక్స్ట్ చూడండి 10 to 19 అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? అగైన్ 10 నెంబర్సే ఉంటాయి. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? 1. అలాంటప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ సేమ్ అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ సేమ్ అవుతుందంటే సో వేరే ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. How many balls each of radius 1 cm can be made from a steel spear whose radius is 6 cm? 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఉక్కు గోళం నుండి 1 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఎన్ని గోళాలను మనం తయారు చేయవచ్చు? ఎన్ని? హౌ మెనీ అని క్వశ్చన్ అడిగితే
ఎన్ని హౌ మెనీ అని క్వశ్చన్ అడిగితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ స్పియర్, అంటే వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. సో ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం వేస్తే మనకు ఎన్ని గోళాలు మనం ప్రిపేర్ చేయొచ్చు, ఎన్ని వస్తువులు మనం ప్రిపేర్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ పెద్ద చిత్రం అంటే ఏంటమ్మా, సో రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్. సో స్టీల్ స్పియర్ అంటే స్పియర్ వాల్యూమ్ ఏంటమ్మా 4/3 πr³, 4/3 πr³. ఇక్కడ ఆర్ అంటే మనకు 6 × 6 × 6. ఓకేనమ్మా. హౌ మెనీ బాల్స్, ఇక్కడ బాల్ ఏ షేప్లో ఉంటుందో చెప్పలేదు. ఎస్ అన్న, బాల్ ఏ షేప్లో ఉంటుందో చెప్పలేదు. ఎన్ని గోళాలను తయారు చేయొచ్చు, సో మనకు తెలుగులో ఇచ్చాడు, కానీ తెలుగులో ఇవ్వనప్పటికీ కూడా వాడు ఇచ్చింది రేడియస్ మాత్రమే కాబట్టి, సో బంతి అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది మనం స్పేస్ షేప్లో ఉందని తీసుకోవాలి. ఓకేనమ్మా. సో 4/3 π, ఇక్కడ రేడియస్ ఎంత అంటమ్మా 1 అంట, అంటే 1 × 1 × 1. సో 4/3 πకి 4/3 π క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 6³ అంటే 216. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 216. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. So welcome to today's class. Today we are going to discuss the next shift paper, that is 28th September 2018 shift 1 paper ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం సార్. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ పేపర్లో మనం ఏదైతే క్వశ్చన్స్ చూస్తామో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఈ గ్రాండ్ టెస్ట్లు రాని ఈ మోడల్ టెస్ట్లు రాస్తున్నప్పుడు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే దాంట్లో మిస్టేక్ చేయకుండా ప్రతి టాపిక్ నుంచి ప్రతి పేపర్లో ఏదో కాన్సెప్ట్ నేర్చుకుంటాము, ఏదో ఒక ట్రిక్ నేర్చుకుంటాము, దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్స్లో అప్లై చేసుకుని మనం టైం సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1 హియర్. క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 5 అని ఇచ్చున్నారు ఇక్కడ. ఇందులో చూద్దాం ABCD అనే 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో O15 అని ఇచ్చున్నారు, O ప్లేస్ వాల్యూ 15, C3 అని ఇచ్చారు, C యొక్క ప్లేస్ వాల్యూ 3, G7 G యొక్క ప్లేస్ వాల్యూ 7, N యొక్క ప్లేస్ వాల్యూ 14. సో N14 అని రావాలి, N15 అని ఇచ్చున్నారు కాబట్టి ఇదే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది డిఫరెంట్ గా ఉంది. డి అనేది ఎందులో ఇచ్చున్నాడు, C లో ఇచ్చున్నాడు కాబట్టి C అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. సో క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎజంప్షన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్ లాస్ట్ క్లాస్ లోనే. ఎజంప్షన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఎక్కడి వరకు అయితే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ లో ఏమైతే మాట్లాడుతున్నారో ఆ స్టేట్మెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ నేను తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. In 10 years, the real impact of unscrupulous use of plastics would be felt. అంటే ఎడతెరిపి లేకుండా మీరు యూజ్ చేస్తున్నారు చూసారు ప్లాస్టిక్ ని, ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కదా, ఈ ప్లాస్టిక్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అని ఒక ఎకాలజిస్ట్ అంటే ఒక పర్యావరణవేత్త ఒక ఆయన అన్నాడు అనమాట. ఏమనంటే మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తా ఉన్నారు, కానీ దీని వల్ల వచ్చే ప్రభావం మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్లాస్టిక్ ఇస్ నాన్ డీకంపోజబుల్, ఇది కరగనిది, నాన్ డీకంపోజ్ అవ్వనిది అని అంటున్నాడు. కాబట్టి దాని గురించి మనం చెప్పలేము సార్, ప్లాస్టిక్ గురించి ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ ప్లాస్టిక్ ఎలా ఉంటుంది ఇదంతా చెప్పడానికి ఇది మనం అడుగుతుంది కంక్లూజన్ కాదు, మనం అడుగుతుంది ఏంటి ఎజంప్షన్. పైన ఏదైతే మాట్లాడాడో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ప్లాస్టిక్ డీకంపోజబుల్ నాన్ డీకంపోజబుల్ అనేది మనం చెప్పలేము సార్. ప్లాస్టిక్ ఎఫెక్ట్స్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇక్కడ నేను ఏం చెప్పాడు, ఎకాలజిస్ట్ అయినా మీరు 10 సంవత్సరాల తర్వాత ప్లాస్టిక్ ని విపరీతంగా వాడుతూ ఉన్నారు, ఎడతెరిపి లేకుండా వాడుతూ ఉన్నారు, అవసరం లేకుండా వాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మీకు 10 సంవత్సరాల తర్వాత పడుతుంది అని అంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. కాబట్టి ఓన్లీ 2 మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. సో 11th వన్ మనం 2 అనేది ఆన్సర్ గా పెట్టుకుంటాం. సో ఆ 2 అనేది ఎందులో ఇచ్చాడు, ఆప్షన్ ఏలో ఇచ్చున్నాడు. ఒకసారి ఇదే క్వశ్చన్ తెలుగులో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలుగులో ఏమని ఇచ్చున్నాడో చూద్దాం సార్. తెలుగులో ఏమని మెన్షన్ చేశాడంటే దీన్ని 10 సంవత్సరాలలో ప్లాస్టిక్ యొక్క విచక్షణారహిత వినియోగం యొక్క నిజమైన ప్రభావం అనుభవంలోకి వస్తుందని చెప్పాడు. మీరు ఇప్పుడు ప్లాస్టిక్ అని విపరీతంగా వాడుతూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని మీరు 10 సంవత్సరాల్లో తెలుసుకోబోతున్నారు అని చెప్తున్నాడు. ఏమవుతుందంటే ప్లాస్టిక్ వాడటం వల్ల మనం మామూలుగా ప్లాస్టిక్ వాడి ఇప్పుడు పాలిథిన్ కవర్స్ లో కానీ కర్రీ ప్యాకెట్స్ ఇవన్నీ కొనేటప్పుడు ఈ ప్లాస్టిక్ వాడేసి మనం ప్లాస్టిక్ పడేస్తున్నాం. అది ఏమవుతుందంటే అలా కొన్ని రోజులకి ఇలా ఎర్త్ లేయర్స్ లోకి వెళ్ళిపోయి ఈ వర్షం పడిన వాటర్ లోపల ఇంకిపోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది అనమాట. సో రేపు పొద్దున ఏమవుతుందండి, వర్షం అంతా కూడా కొట్టుకుని పోయి వరదల ద్వారా ఈ వాటర్ ఎప్పుడైతే కిందకి వెళ్ళట్లేదు ఆ వాటర్ అంతా కూడా సముద్రాల్లో కలిసిపోవడానికి అవకాశం ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది. ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో దాన్ని మాట్లాడుకోవచ్చు.
సో ఫస్ట్ నుంచి చూద్దాం. ప్లాస్టిక్ కుళ్ళిపోనిది అంటే అది కరిగిపోనిది అని చెప్తున్నాడు. ప్లాస్టిక్ యొక్క స్వభావాన్ని మనం దీని ద్వారా ఊహించలేము, ఎందుకంటే ఇది ఊహనలు కాబట్టి ఊహించలేము. ప్లాస్టిక్ పర్యావరణ సమతుల్యతను ప్రభావితం చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఊహ 2 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. ఈ మరియు ఏ అనే వ్యక్తులు బి యొక్క కుమార్తెలు. ఓకే, ఇలా ఇచ్చున్నాడు. ఈ మరియు ఏ అనే వ్యక్తులు, ఈ మరియు ఏ అనే వ్యక్తులు బి యొక్క కుమార్తెలు. సో బి యొక్క కుమార్తెలు అంటే వీళ్ళిద్దరు. ఏ అనే వ్యక్తి వీని వివాహం చేసుకుంటే, ఏ అనే వ్యక్తి వీని వివాహం చేసుకుంటే బి అనే వ్యక్తి ఈకి ఏమవుతారు? ఈ స్థానంలో మీరు వి ఏమవుతారు? ఇప్పుడు మీ సోదరి యొక్క భర్త. సోదరి యొక్క భర్త అంటే బావ లేక మరిది అవటానికి అవకాశం ఉంటుంది. సో అదే ఇంగ్లీష్ లో చూసుకుంటే ఇప్పుడు ఈ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్. సిస్టర్స్ హస్బెండ్ ఇస్ నథింగ్ బట్ బ్రదర్ ఇన్ లా. సో బావ మరిది అవుతారు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది ఆన్సర్ అవుతుంది. బావ లేదా మరిది అవుతాడు, ఎందుకంటే సిస్టర్ వల్ల హస్బెండ్ అనమాట. బావన్న అయి ఉండొచ్చు, చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే ఖచ్చితంగా మరిదైన అవడానికి అవకాశం ఉంది. కాబట్టి 13వ ప్రశ్నకి మనం ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇందులో ఏది నెక్స్ట్ వచ్చేది అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో ఈ ఇమేజ్ అందరికి కనిపిస్తుంది కదమ్మా, ఆ విధంగా చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏ అని ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు, ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు. ఇవి మూవ్మెంట్స్ బట్టి నెక్స్ట్ వచ్చే సెట్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ పైనుంచి కింద కనిపిస్తుంది, అంటే ఇలా కనిపిస్తుంది ట్రయాంగిల్, ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఆ ట్రయాంగిల్ ఏమైంది? ఇటువైపు రైట్ సైడ్ తిరిగింది, అంటే ఏమవుతుంది సార్? యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది. మూడోసారికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? ఇలా వచ్చింది. అంటే ఇటువైపు చూస్తుంది, ఇదేమో ఉత్తరం దక్షిణం వైపు చూస్తుంది, ఇదేమో తూర్పు వైపు చూస్తుంది, ఇదేమో ఉత్తరం వైపు చూస్తుంది. మిగిలిపోయింది ఎటువైపు? ఇప్పుడు పడమర వైపు చూసేది ఆన్సర్ అవ్వాలి సార్. ఇది పడమర వైపు చూడట్లేదు, ఇక్కడ కూడా పడమర వైపు చూడట్లా. ఈ రెండిట్లో మాత్రమే పడమర వైపు చూసే విధంగా ఉన్నాయి. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాం సార్, ఇది దీని వరకు. మిగతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్లస్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 ప్లస్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ వస్తే ఒక ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడ 2 ప్లస్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏముండాలి? ఒక ప్లస్ ఉండాలి. సో ఒక ప్లస్ ఉన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ ఇది పెట్టుకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. సో డి అనేది సరైన సమాధానం. డి ఎందులో ఇచ్చున్నాడు? బిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చిందంటే ఈ షేప్స్ ద్వారా ఉపయోగించి, ఓకేనా, మనం అడిగిన ప్రశ్న ఒకసారి తెలుగులో చదువుతున్నా గమనించండి అమ్మా. ప్రశ్న చిత్రంలో ఇచ్చిన ఆకృతుల నుండి ఏ జవాబు చిత్రం ఏర్పడుతుందని ఇచ్చాడు. ఏ జవాబు చిత్రం ఏర్పడుతుంది అని అంటే ఇప్పుడు దీని ద్వారా ఏం తయారు చేయగలమో చూద్దాం. ఫస్ట్ దాంట్లో సపోజ్ ఇలా షేప్ ఇచ్చున్నారు, ఈ షేప్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఓకే. తర్వాత ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఆ ట్రయాంగిల్ ఇదే అనుకుందాం, కాకపోతే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఎక్కడ డ్రా చేయలేదు ఇందులో, సో ఏ అవ్వదు. బీకి వద్దాం సార్. బీకి వచ్చేసరికి సో ఈ షేప్ కనిపిస్తుంది క్లియర్గా, బీలో ఇక్కడ ఈ షేప్ కనిపిస్తుంది, ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఈ లోపల ఈ సందులో చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ లో కూడా ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఒకటి అవుతుంది. ఈ షేప్ అన్ని కూడా ఇందులో యాడ్ అవుతున్నాయి కాబట్టి బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. బి అనేది సిలో ఇచ్చున్నాడు కాబట్టి ఈ ప్రశ్నకి సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న దేని మీద ఇచ్చున్నాడు అంటే 20వ ప్రశ్న మనకి నయన్ హ్యాస్ 4 క్యాప్స్ అని ఇచ్చారు. ఓకేనా, మనం అడుగుతుంది ఏంటి? యు ఆర్ గివెన్ అ స్టేట్మెంట్ ఫాలోడ్ బై సమ్ క్వశ్చన్స్. సో నౌ వీ నీడ్ టు ఆన్సర్ బేసింగ్ ఆన్ విచ్ స్టేట్మెంట్ విల్ బి సఫిషియంట్ టు గివ్ ద ఆన్సర్స్. అని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఏ స్టేట్మెంట్ సరిపోతాయి అని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ ఇచ్చింది ఏంటి? నయన్ హ్యాస్ 4 క్యాప్స్. నయన్ దగ్గర 4 క్యాప్స్ ఉన్నాయంట ఆఫ్ 3 డిఫరెంట్ కలర్స్. 3 డిఫరెంట్ రంగుల యొక్క 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవి ఏ కలర్స్ అయినా అయి ఉండొచ్చు. హౌ మెనీ బ్లూ క్యాప్స్ డస్ హ్యావ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన 4 క్యాప్స్ లో 3 డిఫరెంట్ కలర్స్ ఉండాలి. అయితే అందులో ఎన్ని బ్లూ క్యాప్స్ ఉంటాయండి? బ్లూ 2 ఉండొచ్చు, లేదా బ్లూ 1 మిగతా 2 ఉండొచ్చు. ఏదో మొత్తానికి ఏంటంటే ఒకటి మాత్రం 2 ఉంటే మిగతా 1 ఉంటాయి. మనం అడిగింది ఏంటి? నయన్ హ్యాస్ 2 వైట్ క్యాప్స్ అని ఇచ్చాడు. ఒకవేళ నయన్ దగ్గర 2 వైట్ క్యాప్స్ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా హౌ మెనీ బ్లూ క్యాప్స్, ఎన్ని బ్లూ క్యాప్స్ ఉంటాయి సార్? అప్పుడు ఒక బ్లూ క్యాప్ ఉండాలి, మిగిలిపోయింది ఇంకేదో కలర్ ఉంటుంది, ఆ కలర్ ఒకటి ఉండాలి. అంటే 3 కలర్స్ అని చెప్పారు కాబట్టి 2 వైట్ చెప్పేస్తే ఖచ్చితంగా ఒక బ్లూ ఉండాలి, ఇంకొక కలర్ ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి. కాబట్టి బ్లూ క్యాప్స్ ఎన్ని ఉంటే ఖచ్చితంగా ఒకటి ఉంటుందని చెప్పేయచ్చు. సో 9 హ్యాస్ 2 వైట్ క్యాప్స్ ద్వారా ఆన్సర్ చెప్పగలుగుతున్నామా సార్? చెప్పగలుగుతున్నాం. రెండో చూడండి, ద నెంబర్ ఆఫ్ బ్లూ క్యాప్స్ he has is the same that of white caps. సో బ్లూ క్యాప్స్ ఎన్ని ఉన్నాయో వైట్ క్యాప్స్ కూడా అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఒకవేళ బ్లూ క్యాప్స్ ఒకటి ఉన్నాయనుకోండి, వైట్ క్యాప్ ఒకటి ఉంటుంది, మిగిలిపోయినవి 2 ఉంటాయి. లేదా బ్లూ క్యాప్స్ 2 ఉన్నాయి అనుకోండి,
వైట్ క్యాప్స్ 2 తీసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు 2 తీసుకోవడానికి అవకాశం లేదు? ఒకవేళ ఇక్కడ 2 వైట్ క్యాప్స్ తీసేసుకుంటే 2 బ్లూ క్యాప్స్ తీసుకుంటే 3వ కలర్ పెట్టలేము కదా. కాబట్టి ఖచ్చితంగా బ్లూ ఒకటి వైట్ ఒకటే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బ్లూ ఒకటి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కేసులో దేని ద్వారా ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఏ స్టేట్మెంట్ 1 or 2 alone is sufficient to answer the question. తర్వాత ప్రశ్న గమనిద్దామమ్మా. సో ఈ ప్రశ్న ఒకసారి తెలుగులో కూడా చెప్తా. డేటా సఫిషియన్సీ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి ఇప్పుడు చూడండి. ఇది ఇచ్చింది ఏంటి అంటే 9 వేర్వేరు రంగులలో 4 టోపీలు కలిగి ఉన్నాడు. ఇలా సపోజ్ ఇలా 4 టోపీలు ఉన్నాయి తన దగ్గర. అతను ఎన్ని నీలి రంగు టోపీలు ఉంటాయని అడిగాడు. బ్లూ టోపీలు ఎన్ని ఉంటాయని అడిగాడు. సో దేని ద్వారా చెప్పొచ్చు చూద్దాం. 9 వద్ద 2 తెల్ల టోపీలు ఉన్నాయని చెప్పాడు సార్. వేరువేరు ఇప్పుడు సపోజ్ 9 దగ్గర ఉన్న దాంట్లో 3 వేరువేరు రంగులో 4 టోపీలు కలిగి ఉన్నాడంటే మొత్తం 3 కలర్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, అక్కడ 3 కలర్స్ ఖచ్చితంగా ఉండాలి. అందులో ఒకటి 2 ఖచ్చితంగా డబుల్ అయితే ఉంటాయి. ఒక డబుల్ ఉన్నవి 2 ఒకటి సింగిల్ గా ఉండాలన్నమాట. 9 వద్ద 2 తెల్ల టోపీలు ఉన్నాయని చెప్పాడు సార్. 2 తెల్ల టోపీలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక బ్లూ టోపీ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా కలర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని బ్లూ టోపీలు ఉంటాయని చెప్పొచ్చు? ఒకటి ఉంటుందని చెప్పేసి. కాబట్టి 1వ దగ్గర ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. 2వది గమనించండి. అతని వద్ద 4 ఉంటే అతని వద్ద 4 నీలి టోపీలు తెల్ల టోపీలు సమాన సంఖ్యలో ఉన్నాయని చెప్పాడు. సో నీలి టోపీలు తెల్ల టోపీలు సమాన సంఖ్యలో ఉన్నాయంటే ఇక్కడ నేను బ్లూ పెట్టుకుంటే, ఒక వైట్ పెట్టుకుంటే, ఒక బ్లూ ఒక వైట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మిగతావి 2 ఫీల్ అవడానికి అవకాశం ఉంది. సపోజ్ ఇంకేదో ఆరెంజ్ ఉంది అనుకుందాం, ఆరెంజ్లు 2 ఉంటాయి. అప్పుడు అలా కాకుండా ఇలా తీసుకున్నాను అనుకోండి, 2 బ్లూలు అనుకుంటే 2 వైట్లు అనుకుంటే, ఎందుకంటే బ్లూ సమానం వైట్ సమానం అయి ఉండాలి. బ్లూ అని ఉంటే వైట్ అని ఉండాలన్నమాట. కానీ అప్పుడు బ్లూ వైట్లే 2 ఫీల్ చేసేస్తే మిగిలిపోయింది ఏంటి? ఆ మిగిలిపోయింది ఇంకో కలర్ వేయడానికి అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా బ్లూ ఏమి ఉన్నాయి? బ్లూ ఒకటే రావాలి. కాబట్టి ఖచ్చితంగా 2వ దాని ద్వారా కూడా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమని? బ్లూ ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది, మిగతా కలర్ 2 ఉన్నాయి. కాబట్టి ఎన్ని నీలి టోపీలు ఉన్నాయంటే బ్లూ ఒకటే ఉంది కానీ చెప్పొచ్చు. అంటే రెండిట్లో ఏది యూజ్ చేసినా, 1వ ప్రకటన యూజ్ చేసినా 2వ ప్రకటన యూజ్ చేసినా మీరు ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. దానికి ఆప్షన్ ప్రకటన 1 లేదా 2లో ఏదో ఒకటి మాత్రమే సరిపోతుంది. 2లో ఏది యూజ్ చేసినా సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. తర్వాత అంటించింది ఏంటంటే నైనా ఆస్క్ ఫర్ పెన్ ఫ్రమ్ మహి. నైనా ఆస్క్ ఫర్ పెన్ ఫ్రమ్ మహి అని ఇచ్చున్నాడు అనమాట. ఓకే, నైనా అనే పర్సన్ పెన్ అడిగింది, మహిని పెన్ అడిగింది. సో పెన్ ఎప్పుడు అడుగుతారు? పెన్ లేనప్పుడు అడుగుతారు కదా. నైనా డస్ నాట్ హ్యావ్ పెన్. సో తను పెన్ అడిగిందని ఖచ్చితంగా పెన్ ఉండకపోవచ్చు, కంక్లూడ్ చేయొచ్చు. నైనా వాంట్స్ టు రైట్ సంథింగ్. ఎవరైనా మనం పెన్ అడుగుతున్నాం ఖచ్చితంగా రాయటానికి అడుగుతాం తప్ప ఇంకా అవసరం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 2 అవటానికి అవకాశం ఉంది. సో బోత్ ద కన్క్లూజన్స్ ఫాలో. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి తెలుగులో కూడా ఈ ప్రశ్న చూద్దాం. సో తెలుగులో ఏమి ఇచ్చినాడో చూద్దాం. తెలుగులో ఇచ్చింది ఏంటంటే నైనా మహి నుండి పెన్ అడుగుతుంది. నైనా అనే పర్సన్ మహి నుండి పెన్ అడుగుతుందంటే దీని ద్వారా ఏం నిర్ధారించవచ్చు? నైనాకు పెన్ లేదు. ఎవరో మనం పెన్ ఎప్పుడు అడుగుతాం? పెన్ లేనప్పుడు అడుగుతాం. కాబట్టి నైనాకు పెన్ లేదని చెప్పొచ్చు. నైనా ఏదో రాయాలని అనుకుంటుందని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో రోడ్డు మీద ఉంచినప్పుడు ఎవరైనా పెన్ అడుగుతున్నారంటే దేనికి అడుగుతాం సార్? ఖచ్చితంగా రాయడానికి అడుగుతాం. కాబట్టి ఈ 2 అవుతాయి, 2 నిర్ధారణలు అవుతాయి. కాబట్టి 2 నిర్ధారణలను అనుసరిస్తే ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు కలవు అన్నది ప్రశ్న. సో ఎన్ని త్రిభుజాలు కలవు క్రింది చిత్రంలో అంటే దీన్ని ఒకసారి జూమ్ చేస్తే చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా. సో ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇండివిజువల్గా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి డైరెక్ట్ కనిపించడం కనబడుతున్నాయి, 10 కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ 2 కాంబినేషన్స్ రాశాను. 7 8 కలిపితే 2 అవుతాయి. 7 9 కలిపిన ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. అలాగే 3 10 కలిపిన ఒక ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 2 3 కలిపిన ఒక ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 1 5 కలిపిన ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తయారవుతున్నాయి కదా సార్. సో ఆప్షన్స్ ఎన్ని నెంబర్స్? ఇప్పుడు ప్రస్తుతం 15 అయితే వచ్చినాయి. ఇంకా చేయకముందే 15 వచ్చినాయి. మొత్తం ఆప్షన్స్ ఏమి చూడండి, 8 12 11 17. ఖచ్చితంగా 17 రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం 15 వరకు వచ్చేసామంటే అది ఒక్క ఆప్షన్ మిగిలింది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే సో ఇది మనకి క్వశ్చన్ లా ఇచ్చున్నాడు. క్వశ్చన్ లా ఇచ్చి ఇది నెక్స్ట్ ఏం వస్తుందని అడిగాడు. సో దీన్ని మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్న క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించండి. సో ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. సో ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుందని అడిగాడు అనమాట. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్మైలీ ఇక్కడ ఉండి టీఎం అని ఉంది. ఇక్కడ టీఎం ఇటు వచ్చింది, స్మైలీ ఇటు వచ్చింది. సో ఇప్పుడు టీఎం రైట్ సైడ్ లో ఉందంటే ఆన్సర్ ఇటువైపు ఉండాలి, టీఎం అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి.
సో టీఎం లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఇక్కడ స్మైలీ ఫేస్ రావడానికి అవకాశం ఉంది. సో టీఎం లెఫ్ట్ సైడ్ నుండి స్మైలీ ఫేస్ ఎక్కడ ఉంది? ఏలో లేదు, బిలో లేదు, సిలో కానీ డిలో కానీ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీఎం తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టీఎం అని ఉంది, ఇక్కడ రైట్ సైడ్ లో టీఎం అని ఉంది. సో ఇక్కడ క్వశ్చన్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో టీఎం అన్నప్పుడు ఖచ్చితంగా మనకి రైట్ సైడ్ లో టీఎం రావాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి ఇట్ సెల్ఫ్. సో ఆప్షన్ సి మాత్రమే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే నమూనా పూర్తి చేయడానికి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి, చూస్ ద ఎగ్జాక్ట్ ఆల్టర్నేటివ్ అని అడుగున్నాడు అనమాట. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి సార్ ఒకసారి. ఇక్కడ ఫస్ట్ 10 లెటర్స్ గమనిస్తే 12, 11, 10 ఏమవుతా ఉన్నాయి కదా సార్? తగ్గుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ 9 రావాలి కూడా, అన్నింటిలో 9 కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ వెతికేప్పుడు లాస్ట్లో ఒకసారి గమనిద్దాం చూడండి. లాస్ట్లో 60, 55, 50 అంటే 60 నుంచి 55 అంటే 5 తగ్గింది, 55 నుంచి 50 అంటే 5 తగ్గింది, 50 నుంచి ఇంకొక 5 తగ్గితే 45. సో 45 సిలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే 32వ ప్రశ్న. 32వ ప్రశ్న మీకు క్లియర్ కనిపిస్తుందని అనుకుంటున్నా. దీన్ని జూమ్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని తెలుగులో ఇంగ్లీష్ రెండింటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. టుమారో మార్నింగ్, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే టుమారో మార్నింగ్ ద హాకీ టీమ్ విల్ రిపోర్ట్ బై 9 AM ఇన్స్టెడ్ ఆఫ్ 8 AM ఫర్ ప్రాక్టీస్ సెట్ ద కోచ్. సో కోచ్ ఏం చెప్తున్నాడంటే రేపు మార్నింగ్ మాత్రం అందరూ ప్రాక్టీస్కి వస్తాం కదా, ప్రాక్టీస్ అనేది మన రెగ్యులర్ 8 గంటలకు వచ్చే వాళ్ళం, రేపు మాత్రం 9 గంటలకు రావాలి అని చెప్పుకున్నాడు అనమాట. సో రేపు 8 గంటలకు రావాల్సిన రేపు 9 గంటలకు రావాలంటే ఏమై ఉండొచ్చు? ఏదైనా కారణమై ఉండొచ్చు, కోచ్ పని ఉండొచ్చు, లేదా ఏదైనా ఫెస్టివల్ అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో రీజన్. కానీ ఆ రీజన్ ఏంటో చెప్పలేదు ఇక్కడ. కానీ ఏం చెప్పాడంటే టుమారో మార్నింగ్ ద హాకీ టీమ్ విల్ రిపోర్ట్ బై 9 AM ఇన్స్టెడ్ ఆఫ్ 8 AM ఫర్ ప్రాక్టీస్. 8 AMకి వచ్చే వాళ్ళం మనం 9 AMకి రావాలి అని చెప్పుకున్నాడు. అయితే దీని ద్వారా ఏం ఎస్యూమ్ చేయొచ్చు? దట్ డే కోచ్ హ్యాడ్ సమ్ అదర్ వర్క్ ఎట్ 8 AM. 8 AM తనకి ఏదో వర్క్ ఉందని చెప్తున్నాడు, అది మనం గెస్ చేయలేం, ఎస్యూమ్ చేయలేం. దే యూజువల్లీ అసెంబుల్ ఫర్ ప్రాక్టీస్ అంటున్నాడు. సో వాళ్ళు అప్పుడప్పుడు ప్రాక్టీస్కి దే యూజువల్లీ అసెంబుల్ ఫర్ ప్రాక్టీస్, వాళ్ళు ప్రాక్టీస్కి ఎప్పుడు వస్తుంటారని చెప్తున్నాడు. అది చెప్పగలం సార్, ఎందుకంటే మీరు టుమారో మార్నింగ్ అని ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని అయితే చెప్పగలం. కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్, ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి దీన్ని తెలుగులో ఏమి ఇచ్చున్నాడో చూద్దాం, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రేపు ఉదయం హాకీ జట్టు ప్రాక్టీస్ కోసం ఉదయం 8 గంటలకు బదులుగా ఇన్స్టిట్యూట్ అంటే బదులుగా అనమాట, 8 గంటలకు బదులుగా ఉదయం 9 గంటలకు హాజరు కావాలి అని కోచ్ చెప్పాడు. సో 8 గంటలకు రావాల్సి మీరు 9 గంటలకు రావాలి అని చెప్తున్నాడు అంటే కోచ్కి పని ఉందా? అవన్నీ మనకు తెలియదు. కానీ తను చెప్పడం ఏంటంటే మీరు ప్రాక్టీస్కి వస్తారు కదా, ఆ ప్రాక్టీస్కి వచ్చే టైం రేపటి వరకు మారిందని చెప్తున్నాడు అంటే వారు సాధారణంగా ప్రాక్టీస్ కోసం సమావేశం అవుతారు అనేది ఆప్షన్ 2 అనేది చెప్పగలం సార్ మనం. ఆ రోజు ఉదయం 8 నుంచి కోచ్ పేరే పని ఉందంటే అది మనం చెప్పలేము. కాబట్టి 2 మాత్రమే సూచిస్తుంది. అది ఎక్కడున్నాడు చూద్దాం. అది మనకి ఎక్కడ ఇచ్చున్నాడు అంటే 2 మాత్రమే సూచిస్తుంది, ఆప్షన్ బిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది శ్రేణిలో తదుపరి పదాన్ని కనుగొనండి. ఇక్కడ 31, 38, 44, 51 అని ఇచ్చాడు. సో మనం ప్రశ్న జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. 31, 38, 44, 51 అని ఇచ్చాడు. సో సపోజ్ నేను ఇలా ప్రయత్నించాను అనుకోండి. సో ఈ రెండింటి మధ్య 7 డిఫరెన్స్ ఉంది. 38, 44 అంటే 6 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 7, 6 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ 5 అయితే ఏమై ఉండాలి? 44 + 5 49 అవ్వాలి. కానీ 51 ఇచ్చారంటే ఇది పద్ధతి కాదు. మరి ఏం చేయాలో చూద్దాం. ఇంకెలా రావచ్చు? దీని మధ్య ఉన్న గ్యాప్ కనిపిద్దాం సార్. 31, 44 అంటే 13 గ్యాప్ కనిపిస్తుంది. 38, 51 అంటే ఇక్కడ కూడా 13 వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా దీని తర్వాత 13, 44 తర్వాత 13 ఎంత అవుతుంది? 57 అవుతుంది. 57 అనేది సరైన సమాధానం. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఎల్, డి, ఓ, ఈ, ఆర్, ఎఫ్ అనే అక్షరాలు ఇచ్చున్నాడు. ఇక్కడ దేని అనుకున్నది? ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఆర్ అంటే 18. సో 12, 15, 18 నెక్స్ట్ వచ్చేది ఏంటి? 21 వస్తుంది. 21 అంటే ఏంటి? యు. తర్వాత ఇక్కడ డిఈఎఫ్ జి వస్తుంది. సో యూజీ. మనకు కావాల్సింది ఏంటో ఫస్ట్ అడిగారు కాబట్టి యు అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ ఫామ్ చేసి ఇచ్చున్నారు, చూద్దాం. నిఖిల్ మీట్స్ ఎ బాయ్ ఎట్ ద పార్క్. నిఖిల్ అనేవాడు మీట్స్ ఎ బాయ్ ఎట్ ద ఒక బాయ్ ని పార్క్ ద కలిశాడు. ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎలా ఆయన్ని పరిచయం చేస్తున్నాడు అంటే ద బాయ్ ఐడెంటిఫైస్ నిఖిల్ యాజ్ హిస్ ఫాదర్స్ యంగర్ బ్రదర్. ఓకేనా? హౌ నిఖిల్ ఈజ్ బాయ్స్ అని ఇచ్చారనమాట. నిఖిల్ మీట్స్ ఎ బాయ్ ఎట్ ద పార్క్.
ద బాయ్ ఐడెంటిఫైస్ నిఖిల్స్. సో బాయ్ ఇప్పుడు నిఖిల్ బాయ్ ఇలా ఎదురెదురు కలిసారు. సో ఇలా ఎదురెదురు కలిసినప్పుడు వీడి నిఖిల్ అనుకుందాం, వీడి బాయ్ అనుకుందాం. సో ద బాయ్ ఐడెంటిఫైస్ నిఖిల్స్. ఈ బాయ్ ఏం చేశాడు, నిఖిల్ ఐడెంటిఫై చేశాడు. ఎలా అంట, హీజ్ అంటే ఎవరు ఇక్కడ, బాయ్ అనమాట. బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ యంగర్ బ్రదర్. సో బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అనమాట. యంగర్ బ్రదర్ అంటే బ్రదర్. అయితే మనం అడిగింది ఏంటి, ఎవరైనా నిఖిల్ అనమాట. మనం అడుగుతుంది ఏంటంటే నిఖిల్ ఈస్ ద బాయ్స్. బాయ్స్ స్థానంలో మీరుంటే నిఖిల్ మీకు ఏమవుతారు, మీ తండ్రిగా, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఫాదర్స్ బ్రదర్ అంటే చిన్న ఆయన అవ్వచ్చు, పెద్దనాయన అవ్వచ్చు. దాన్ని మనం ఏమనుకుంటాం సార్, అంకుల్ అనుకుంటాం, పెటర్నల్ అంకుల్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి అనమాట. ఓకేనా. ఒకసారి తెలుగులో కూడా గమనిద్దాం దీన్ని. తెలుగులో ఏమి ఇచ్చున్నాడంటే, నిఖిల్ ఒక పార్కులో ఒక అబ్బాయిని కలుస్తాడు. అబ్బాయి నిఖిల్ను తన తండ్రి యొక్క తమ్ముడిగా గుర్తించాడు. ఆ అబ్బాయి అనేవాడు నిఖిల్ని గుర్తించాడు. ఎలా, తన తండ్రి అంటే అబ్బాయి, తన అంటే ఎవరు అక్కడ అబ్బాయి అనమాట. అబ్బాయి తండ్రి యొక్క తమ్ముడిగా ఈ నిఖిల్ని గుర్తించాడంట. సో ఇక్కడ నిఖిల్ ఉన్నాడు. సో అబ్బాయి తండ్రి యొక్క తమ్ముడు అంటే, అబ్బాయి తండ్రి తమ్ముడు అంటే బాబాయ్ అవుతాడు. బాబాయ్ గారి పెదనాన్నగాని అవుతాడు. కానీ తమ్ముడు అని ఇచ్చేసారు కాబట్టి బాబాయ్ అవుతాడు. సో బాబాయ్ కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్ అని ఇచ్చారు. సో ఎంఎక్స్ అనే పర్సన్ కి వి ఈజ్ ద డాటర్. అండ్ ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్ అని ఇచ్చారు. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఎంఎక్స్ అండ్ ఎన్ఎక్స్ హ్యావ్ ద సేమ్ ఫాదర్. వీళ్ళిద్దరికి సేమ్ ఫాదర్ అంటే వీళ్ళిద్దరు ఏమవ్వాలి, సిబ్లింగ్స్ అవ్వాలి. మహిళా అబ్బాయిలను పక్కన పెట్టండి. ఓకే. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్. ఎంఎక్స్ అండ్ ఎన్ఎక్స్ హ్యావ్ ద సేమ్ ఫాదర్. వి అండ్ ఎన్ ఏమవుతారని అడిగారు. వీళ్ళిద్దరు ఏమవుతారు, ఇప్పుడు సోదరి మన పిల్లలు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు. మనం దాయాదులు అంటాం. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని తెలుగులో ఏమి చూద్దాం సార్. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి అమ్మా. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, ఎంఎక్స్ యొక్క కుమార్తె వి మరియు ఎన్ఎక్స్ యొక్క కుమార్తె ఎన్. ఎంఎక్స్ మరియు ఎన్ఎక్స్ ఇద్దరికి ఒకే తండ్రి ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒకే తండ్రి ఉన్నారంట. అలా అయితే బి మరియు ఎన్లు ఏమవుతారని ఇచ్చారు. ఏమవుతారు సార్, ఇద్దరు దాయాదులు అవుతారు. కాబట్టి దాయాదులు అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ జి అనేది సరైన ప్రశ్న, సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, HAY యొక్క క్షితిజ సమాంతర అద్రపు చిత్రము ఏంటి అని అడిగాడు అనమాట. క్షితిజ సమాంతరం అంటే హారిజాంటల్ గా, అంటే ఒకవేళ కిందని కానీ మిర్రర్ పెడితే ఎలా కనిపిస్తుందని అడిగాడు అనమాట. సో దేనికి, HAY అనే పదానికి మిర్రర్ కానీ కిందన పెట్టుంటే ఆన్సర్ రావడానికి అవకాశం ఎలా ఉంది అంటే, ఎలా రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ హెచ్ పెట్టుకుంటాం, ఏ అనేది ఇలా రివర్స్ లో వస్తుంది, వై అనేది దానికి రివర్స్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో అది ఎక్కడ కనిపిస్తుంది సార్, మనకి HAY ఇచ్చారు కాబట్టి వై ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. చూడండి, వై ఇక్కడ పైనుంచింది కాబట్టి ఇలా వై రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది సార్, మనకి ఆప్షన్ సిలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఎందులో ఇచ్చారు, మనకి డిలో ఇచ్చారు. డి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద బిలో ఫిగర్ అని ఇచ్చాడు. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగాడు. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే చూద్దాం. ఒకటి ఇక్కడ 1 2 3 4 5 6. ప్రెసెంట్ మనకి డైరెక్ట్ గా కనిపిస్తున్న ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి సార్. 6 ఉన్నాయి. ఇప్పుడు 6 కాకుండా మిగతా ఎలా కౌంట్ చేద్దామంటే 5 6 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 4 5 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు 4 3 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, 3 అనేది ట్రయాంగిల్ కాదు. సో ఆల్రెడీగా మనకు 4 రాసేసుకున్నామంటే ఇది ట్రయాంగిల్, ఇదంతా కలిపి 3 కాబట్టి ఇదంతా కలిపి ఒక ట్రయాంగిల్ కింద రాసుకున్నాం. దాన్ని 6 కింద కౌంట్ చేసుకున్నాను నేను. 6 కలిసిపోయింది. అది కాకుండా ఇంకేమున్నాయి, 1 మరియు 2 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత గమనించండి, 4ని 5ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ 2 బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. దీన్ని మొత్తం ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎక్స్ట్రా 0 0 4 5 అనేది కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకేమున్నాయి అంటే ఇప్పుడు ఈ కింద నుంచి 1 2 3 6 ఇవన్నీ కలుపుకుంటూ ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది కింద అంతా కూడా. సో ఇక్కడ వరకు ఎన్ని అయినాయి సార్, ఇప్పటికి 10 అయితే ఖచ్చితంగా 6 తర్వాత 7 8 9 10 11 12 అయినాయి. సో 12 అంటే దగ్గరలో ఉన్నది ఏంటి, ఇది మాత్రం. మిగతావన్నీ దాటేసింది, ఇది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గివెన్ గ్రూప్ అని ఇచ్చారు. టన్నెల్, బంకర్, వెల్, బిల్డింగ్. సొరంగము, బంకరు, బావి. బంకర్ అంటే ఏంటంటే
యుద్ధం చేసేటప్పుడు సైనికులు ఎదురువారి దాటి నుంచి తగ్గించుకోవడానికి ఇలా మనం చిన్న హోల్స్ పెట్టుకుని హోల్స్ లో దాక్కొని ఉంటారు, వాటిని బంకర్స్ అని అంటాము. సో కాబట్టి టన్నెల్స్ కానీ బంకర్స్ కానీ వెల్ కానీ ఇలా తవ్వేసి ఉంటాయి. బిల్డింగ్ మాత్రమే అంటే కొంచెం ఎత్తుగా ఉంటాయి, మిగతా లోతుగా ఉంటాయి. కాబట్టి బిల్డింగ్ అనేది డిఫరెంట్ గా ఉంది. డి అనేది ఆప్షన్ బి లో ఇచ్చినట్టు కాబట్టి బి అనేది భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. జయంత్ ఇంట్రడ్యూసెస్ ఎ మ్యాన్ టు హిస్ ఫ్రెండ్ యాజ్ హిస్ వైఫ్స్ ఫాదర్ సన్. ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే జయంత్ ఇంట్రడ్యూస్ ఎ మ్యాన్ టు హిస్ ఫ్రెండ్, ఒక మ్యాన్ ని చూపించి తన ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఎలా? యాజ్ హిజ్ అంటే ఎవరు? జయంత్ వాళ్ళ. సో జయంత్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ సన్, ఫాదర్ వాళ్ళ సన్ అంటే హౌ మ్యాన్ ద మ్యాన్ ఈజ్ జయంత్. జయంత్కి మ్యాన్ ఏమవుతాడంటే భార్య యొక్క సోదరుడు, అంటే బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి 62 ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. జయంత్ ఒక వ్యక్తిని తన స్నేహితుడికి పరిచయం చేసి, ఇతను నా భార్య తండ్రి యొక్క, నా అంటే ఎవరు? జయంత్ యొక్క, జయంత్ భార్య తండ్రి యొక్క ఏకైక కుమారుడు. అంటే ఇప్పుడు జయంత్ వాళ్ళ భార్యకు సోదరుడు, భార్య సోదరుడు ఏమవుతారు సార్? మనకి బావమరిది అవుతారు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే JKLMNO are standing in a row. If we arrange them according to their heights from tallest to shortest, who is standing in the third place? అనేది థర్డ్ ప్లేస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? 6 గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 అని 6 గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇఫ్ వి అరేంజ్ దెమ్ అకార్డింగ్ టు దర్ హైట్స్ ప్రకారం వీళ్ళని అరేంజ్ చేసుకుంటూ వెళ్తే టాలెస్ట్ నుంచి షార్టెస్ట్ కి చేస్తే థర్డ్ ప్లేస్ లో ఉండేది ఎవరిని అడుగుతున్నారు? హూ ఈస్ స్టాండింగ్ థర్డ్ ప్లేస్. ఇక్కడ వచ్చేది ఎవరిని అడుగుతున్నారు? చూద్దాం. ఎల్ ఈస్ ద టాలెస్ట్. ఫస్ట్ దాని దగ్గర ఆన్సర్ వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇచ్చారు? ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్సఫిషియెంట్ ఇచ్చాడు. 1 2 3 అని ఇచ్చాడు. 1 2 3 4 అని ఇచ్చాడు. స్టేట్మెంట్స్ 1 3 అని ఇచ్చాడు. సపోజ్ 1 3 చేశాను అనుకోండి. ఎన్ ఈస్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఎన్ తీసుకుని మిగతా రాసేయగలనా? రాయలేను కదా. ఇప్పుడు ఇది కూడా వాడాలా. జే ఈస్ టాలర్ దెన్ కే అని ఇచ్చారు. జే ఈస్ టాలర్ దెన్ కే, కే ఈస్ టాలర్ దెన్ ఓ అని ఇచ్చారు. జే కేఓ రావాలి. సో ఇక్కడ జే మొదలు పెట్టుకుంటే కేఓ ఎక్కడ వస్తుంది? సెకండ్ పొజిషన్ లో జే ముట్టుకుంటే కేఓ ఇక్కడ వస్తుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి థర్డ్ పొజిషన్ ఎవరు రావచ్చు? కే అన్న రావచ్చు, జే అన్న రావచ్చు. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాము అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్సఫిషియంట్. మీరు ఏది యూజ్ చేసిన ఆన్సర్ రావట్లేదని ఖచ్చితంగా చెప్పటానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకసారి తెలుగులో కూడా చేస్తున్నాను చూడండి అమ్మ ఒకసారి. దీన్ని మనకి ఇచ్చింది ఏంటంటే JKLMNO ఆ ఒకే బస్సులో నిలబడి ఉన్నారు. వారి పొడవు ప్రకారం వారిని బస్సులో సర్దుబాటు చేయాలి. అంటే పొడవు నుంచి పొట్టి క్రమంలో అమర్చాలి. అప్పుడు 3వ స్థానంలో ఎవరు నిలబడి ఉంటారో కనుగొనండి అని ఇచ్చున్నాడు అనమాట. చూస్తే 1 2 3 4 5 6 తీసుకుంటే ఎల్ అందరికంటే పొడవైన వాడు, అలాగే ఎన్ అందరికంటే పొట్టివాడు, కే కంటే జే పొడవైన వాడు, అలాగే ఎన్ మూడోది ఏమి ఇచ్చారు? ఓ కంటే కే పొడవైన వాడు, ఓ కంటే కే పొడవైన, JKO అని రావాలి. నేను ఇక్కడ JKO అని రాయొచ్చు, లేదా ఇక్కడ నుంచి జే మొదలు పెట్టుకుంటే JKO అని రాయొచ్చు. అంటే మూడో స్థానంలో ఎవరున్నారు? కే అయినా రావచ్చు, జే అయినా రావచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఏం పెట్టచ్చు ఆన్సర్ ఇక్కడ అంటే అన్ని ప్రకటనలు సరిపోయి మొత్తం 4 ప్రకటనలు యూజ్ చేసిన ఆన్సర్ రాదని చెప్తున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో పోయిట్రీ, సోనెట్, రైమ్, డయాగ్రామ్ ఇందులో ఏది డిఫరెంట్ గా ఉంది? కవిత్వము, పద్యము, గేయాలు మూడింటితో కంపేర్ చేస్తే రేఖాచిత్రం డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది డిలో ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న స్పేడ్స్, హార్ట్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ అని ఇచ్చాడు. స్పేడ్స్, హార్ట్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఉన్న సెట్ ఆఫ్ కార్డ్స్ లో స్పేడ్స్, హార్ట్స్ అనేవి ఏంటి? పార్ట్ ఆఫ్ ఇట్. ఇందులో ఏంటి ఉంటాయి? స్పేడ్స్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి, క్లబ్స్ అనేవి ఉంటాయి, డైమండ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా 4 రకాలు ఉంటాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా డెక్ ఆఫ్ కార్డ్స్ లోకి వస్తాయి. సో దాన్ని ఏమి పెట్టచ్చు? ఆప్షన్ ఏలో ఇచ్చిన చూడండి. ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటి ఇదంతటిని కూడా కార్డ్స్ అనుకుంటే ఇందులో ఏ అనేది స్పేడ్స్ అవుతాయి, బి అనేది హార్ట్స్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 22, 42, 62. 22 + 20 42, 42 + 20 62, 62 + 20 82. సో అన్నిట్లో 82 కనిపించింది. ఈ అవ్వాలంటే +4 కలపాలి, I అవ్వాలంటే +4 కలపాలి, I +4 కలిపితే 9కి 4 కలిపితే 13, 13 అంటే M కాబట్టి AT2M అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. క్రిందిచ్చిన ఆకారాన్ని రూపొందించడానికి ఎంపికలో ఏ ఆధారం కలిగి ఉంటాయని చెప్పాడు. సో ఇక్కడ గమనించాను సార్ ఏంటంటున్నా ఇందులో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ డిలో ఉన్న షేప్ యాస్టీజ్ గా అక్కడ ఉంది కాబట్టి డిని వాడుకోవాలి.
తర్వాత ఇక్కడ పెంటగన్ షేప్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెంటగన్ కనిపిస్తుంది, ఇలా పెంటగన్ కనిపిస్తుంది కదా. సో ఇది పెంటగన్ కాబట్టి సీని కూడా వాడున్నారు. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ కూడా కనిపిస్తుంది, అంటే ట్రయాంగిల్ కూడా వాడున్నారు. కానీ ఎక్కడన్నా చతురస్రం కనిపిస్తుందా సార్ మనకి? ఇలాంటి చతురస్రం ఎక్కడ ఫార్మాట్ లో కనిపించలేదు కాబట్టి BCD వాడుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి, 92వ ప్రశ్న. ఇఫ్ పిగ్ ఈజ్ కోడెడ్ యాజ్, పిగ్ అనే పదాన్ని 16, 9, 7గా రాస్తే అంటున్నారు. క్లియర్ గా ఎలా రాస్తున్నారు? పైన ఇచ్చిన లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని యాజ్ గా రాశారు కాబట్టి గోట్ అనే అక్షరాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 7, 15, 1, 20గా రాయొచ్చు. సో 20 లాస్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి, లీలా ఇంట్రడ్యూసెస్ 2 girls టు హెర్ హస్బెండ్ టు హెర్ ఫ్రెండ్ యాజ్ ద డాటర్స్ ఆఫ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్ అని చెప్తుంది అనమాట. సో లీలా ఇంట్రడ్యూసెస్ 2 girls, ఇద్దరు గర్ల్స్ ని పరిచయం చేస్తూ ఏమని చెప్పిందంటే యాజ్ ద డాటర్స్ ఆఫ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్. ఓకేనా, వీళ్ళిద్దరు ఎవరంట? ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్ కి డాటర్స్ అంట. అంటే లీలా వాళ్ళ ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్ అంటే ఇక్కడ జాతం వల్ల రాసిన చూడండి. లీలా ఇంట్రడ్యూసెస్ 2 girls టు హెర్ హస్బెండ్ హెర్ ఫ్రెండ్ యాజ్ ద డాటర్స్ ఆఫ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్. హెర్ అంటే ఎవరు ఇక్కడ? లీలా వాళ్ళ హెర్ ఫాదర్ అంటే లీలాస్ ఫాదర్. ఓన్లీ సిస్టర్ అంటే లీలా వాళ్ళ ఫాదర్ కి ఒకే ఒక సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ కి డాటర్స్ అంట. ఎవరు? ఈ ఇద్దరు అమ్మాయిలు. సో అయితే మనం అడిగింది ఏంటి? లీలా అండ్ ద గర్ల్స్ ఆర్, ఈ లీలా ఈ గర్ల్స్ ఏమవుతారు అప్పుడు? దాయాదులు అవుతారు. ఓకేనా, ఇక్కడ చూద్దాం. లీలా తన స్నేహితుడికి 2 అమ్మాయిల్ని పరిచయం చేస్తూ ఈ అమ్మాయిలు నా తండ్రి యొక్క, అంటే లీలా తండ్రి యొక్క ఏకైక సోదరి యొక్క కుమార్తెలు. సో వీళ్ళిద్దరు లీలాకి ఏమవుతారంటే దాయాదులు అవుతారు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. మురళి టేక్స్ హిస్ డాగ్ ఫర్ ఎ వాక్, he turns left at crossroad and faces south. సో ఇలా ఏదో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాం. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నప్పుడు ఈ టర్న్స్ లెఫ్ట్ అట్ క్రాస్ రోడ్ ఫేసెస్ సౌత్. సో ఎడమ వైపు తిరిగితే, అదే ఇచ్చచ్చు, మురళి తన కుక్కను నడక కోసం తీసుకువెళ్తాడు. అతను ఒక కూడల వద్ద ఎడమ వైపు తిరిగి దక్షిణ దిశగా వెళ్తున్నాడు. అంటే ఎడమ వైపు తిరగక ముందు అతను ఏ దిశలోకి వెళ్తున్నాడని ఇచ్చారు. సో ఇప్పుడు సపోజ్ నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఎడమ వైపు తిరిగితే ఎటువైపు వెళ్తాను? ఉత్తరం వైపు వెళ్తున్నాను. సపోజ్ ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్తే ఎడమ వైపు అంటే ఎటువైపు వెళ్తాను? నేను తూర్పు వైపు వెళ్తాను. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? అతను తిరుగుతూ ఎడమ వైపు తిరగగానే దక్షిణ దిశగా వెళ్తున్నాడు, అంటే ఖచ్చితంగా పర్సన్ ఇటువైపు వెళ్ళాలి. సో తను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, పశ్చిమ దిశగా వెళ్తున్న వ్యక్తి ఎడమ వైపు తిరిగితే దక్షిణ దిశగా వెళ్తాడు. కాబట్టి తను మొదటిగా వెళ్తుంది ఎటువైపు? పడమర వైపు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే there is an increase in mobile usage and cell phone towers. Statements and arguments లో ఇచ్చున్నారు, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇలాంటి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన క్వశ్చన్ కానీ అర్థం చేసుకుంటే. there is an increase in mobile usage and cell phones in towers. సో there is an increase in mobile usage and cell phone towers. సో మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు, అలాగే ఏంటి ఇంక్రీజ్ అయినాయి? మొబైల్ యూసేజ్ ఇంక్రీజ్ అయింది, అలాగే సెల్ ఫోన్ టవర్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. దీని ద్వారా ఏం ఆర్గ్యుమెంట్స్ చెప్పచ్చు అని అడిగాడు. It shows global development and fast and easy way to get connected with the wider world. ఎప్పుడైతే మొబైల్ యూసేజ్ పెరిగిందో మనం చాలా వరకు గమనించవచ్చు. ఒకప్పుడు ఏంటంటే మొబైల్స్ లేనప్పుడు మనం లెటర్స్ రాసి వేరే వాళ్ళకి క్షేమ సమాచారాన్ని తెలుసుకునే వాళ్ళం. ఆ లెటర్ వెళ్ళడానికి 3-4 days పట్టేది. అంతవరకు మనకు వాళ్ళ నుంచి రిప్లై వచ్చేది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 seconds లోనే మనం వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగింది అంటే ఖచ్చితంగా ఇట్ షోస్ గ్లోబల్ డెవలప్మెంట్, ఫాస్ట్ అండ్ ఈజీ వే టు గెట్ కనెక్టెడ్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలనైనా సరే ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటిది ఆర్గ్యుమెంట్ గా చెప్పుకోవచ్చు. ఇన్ ద లాంగ్ రన్ దెర్ విల్ బి మోర్ సిగ్నల్స్ దట్ విల్ ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకలాజికల్ సిస్టమ్స్ అని ఇచ్చాడు. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇన్ ద లాంగ్ రన్ దెర్ విల్ బి మోర్ సిగ్నల్స్ దట్ విల్ ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకలాజికల్ సిస్టమ్స్. సో దీనివల్ల ఎకలాజికల్ సిస్టమ్స్ అనేవి డిస్టర్బెన్స్ అవుతాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత సిగ్నల్స్ ఎక్కువైపోవడం వల్ల ఎకలాజికల్ సిస్టమ్స్ అవుతాయని చెప్పాడు. సో అది అంతగా 100% స్ట్రాంగ్ అని అయితే మాత్రం చెప్పలేము. కాబట్టి ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్ ఫర్ దిస్. సో ఒకసారి తెలుగులో ఏమిచ్చున్నాడో అది కూడా చూద్దాం. తెలుగులో ఏమిచ్చున్నాడంటే ఇది మొబైల్ వినియోగం మరియు సెల్ ఫోన్ టవర్లు పెరిగాయి అని ఇచ్చాడు. సో మొబైల్ వినియోగం పెరిగిందంట, అలాగే సెల్ ఫోన్ టవర్లు కూడా పెరిగాయి. ఇది ప్రపంచ అభివృద్ధితో పాటు ప్రపంచంలో మమేకమయ్యే వేగవంతమైన మరియు అత్యంత సున్నితమైన మార్గాన్ని ప్రదర్శిస్తుంది. సో ప్రపంచంలో ఎక్కడున్న ఏ మూలన ఉన్న వ్యక్తినైనా సరే మనం కలవటానికి, ఈ ప్రపంచ అభివృద్ధిలో పాటు కమ్యూనికేషన్ పెరగడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే సెల్ ఫోన్లు టవర్లు పెరిగినట్టు ఖచ్చితంగా అది కూడా అవకాశం ఉంది. భవిష్యత్తులో
ఎక్కువ సంఖ్యలో సిగ్నల్స్ ఉంటాయి, ఇవి పర్యావరణ వ్యవస్థల సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయని చెప్పాడు. సో భవిష్యత్తు ఇప్పుడు ఇక్కడ ప్రభావితం చేసే కంటే దీని ద్వారా వచ్చే వర్క్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటి మాత్రమే సరైన సమాధానంగా తీసుకోగలం. సో ఏమని ఆన్సర్ పెట్టచ్చు సార్ దీనికి? 99వ ప్రశ్నకి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఏమి ఇచ్చినారు? ఒకటి మాత్రమే బలంగా ఉంది. సో 99 ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.